దేవుని నామానికి ఎన్నో వందనాలండి. మీ అందరికీ మరణాత. మొదటిగా నన్ను ఎంతగానో ప్రేమించి మీ మధ్యకు ఆహ్వానించి వాక్య పరిచర్య నిమిత్తమై పిలిచిన మీ గురువు గారు, మాకెంతో ఆప్తులు, సేవా పరిచర్యలో సహదాసులు రెవరెండ్ జాన్ మోషే అయ్య గారికి, అమ్మగారికి, చిన్న పాస్టర్ గారికి, వారి కుమార్తెల కుటుంబాలకు నా హృదయపూర్వక వందనాలు, మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు కృపవరం అయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు, మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. ఏంటంటే, మేము సెకండ్ జనరేషన్ అన్నమాట. అనగా జాన్ మోషే అయ్య గారి తండ్రి గారు గొప్ప సేవకులు, ఘనమైన సేవను జరిగించారు. ఆత్మీయ జనకులైన దేవదాసు అయ్య గారితో సత్సంబంధాలు కలిగి అయ్యగారి దగ్గర తర్ఫీదు పొందిన తరం. మా తండ్రి గారు, మా తల్లి గారు అనేక పర్యాయాలు అయ్యగారు రాజమండ్రిలో ఉంటుండగా మా తల్లి గారు, తండ్రి గారు అయ్యగారి దగ్గరకు వెళ్ళి అనేక సంగతులను గురించి మాట్లాడి వచ్చేవారు. ప్రాముఖ్యత కలిగిన విషయం 1959వ సంవత్సరంలో అయ్యగారు పెట్టిన స్త్రీల బైబిల్ తరగతులకు మా అమ్మగారు, మా సంఘంలో కొందరు వెళ్ళి తర్ఫీదును పొందొచ్చారు. అది వారి జనరేషన్. ప్రభు దగ్గర వారు నిత్యత్వాన్ని పొందుతూ ఉన్నారు. వారి తరువాత మా జనరేషన్లో మేము కూడా దేవునిలో కొనసాగడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చారు. అలాగే మరి గోదావరి అవతల నేనున్నాను, గోదావరి అవతల అయ్యగారు ఉన్నారు. కానీ ఎప్పుడు ఫోన్లలో కాంటాక్ట్లో ఉంటాం. మా సేవా పరిచర్యల్లో తప్పనిసరిగా నేను అభిమానించే దైవ సేవకుల్లో అతి కొద్ది మందిలో మీ అయ్యగారు కూడా ఒకరు. దేవునికి స్తోత్రం చెప్దాం, ప్రాబ్లం ఏం లేదు. హల్లెలూయా. సాల్యూట్ అడగలేదు, నేను హల్లెలూయా చెప్పమన్నాను. హల్లెలూయా. ఇప్పటికే ఒక చెయ్యి ఎత్తుతున్నారు. నా చేతిలో మౌత్ ఉంది కనుక నేను 2 చేతులు ఎత్తలేకపోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా ఎవరబ్బ సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. మరణాత. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లార్లు ఇవే మాటలు. కానీ మనం ఇక్కడ కూడుకొని ఉన్నది వాక్యము కొరకు. ప్రియులరా, ఇది బైబిల్ మిషన్ వారమైన మనము రాకడ నెలగా ఆచరించే నెల. అయ్యగారి నెలకు పెట్టిన పేరు సిద్ధబాటు నెల. ఏ నెల అమ్మ? సిద్ధబాటు నెల. సో ఈ సిద్ధబాటు నెలలో మీకు 2 అంతల దీవెన ఏంటంటే, 1 సిద్ధబాటు పండుగలు, 2 ఉపవాస ప్రార్థన కాదు, పండుగ. ఉపవాసాలు అంటే ఎలా చేయాలి? జకర్యా గారు అంటున్నారు, నేను కాదు, జకర్యా గారు అంటున్నారు, ఉపవాసాలు పండుగ వలె చెయ్యాలి. కనుక మీ మొఖాలు తోటకూర కాడల్లాగా వాడిపోకూడదు. మీరందరూ కూడా వాక్యాన్ని విని సంతోషించాలి. పౌలు గారు అంటారు ఒక మాట, ఆ సంఘము సత్యమునకు ఆధారము అంటూ ఉన్నారు. సంఘం అంట దేనికి ఆధారం? సత్యమునకు ఆధారం. గనుక ఈ సంఘము కూడా కొన్ని దశాబ్దాల క్రితం ప్రియులరా ఈ సంఘ స్థాపన జరిగింది. మా సంఘం కూడా అంత సీనియర్ సంఘం అన్నమాట. అప్పుడున్న వారిలో ఒక్క ఆయనే బతుకున్నాడు. ఇంకా అప్పుడు స్టార్టింగ్లో ఉన్న ఆయన ఒక్క ఆయనే బ్రతుకున్నాడు. 38వ సంవత్సరంలో బైబిల్ మిషన్ బయలుపడితే 1945వ సంవత్సరం మా సంఘం స్థాపించబడింది. దేవుడు దానిని అలాగున వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. మీ సంఘం కూడా తొలిటి దినాలలో స్థాపింపబడిన సంఘం. ఇది మీ సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత.
ఆధిక్యతను నిలవబెట్టుకుంటూ దేవుని వాక్యం విందాం. ప్రభునందు ప్రియులరా, వాక్య గ్రంథములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రచించిన పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నేను మళ్ళా చదువుతున్నాను, నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెంటనే కళ్ళు తెరిచేయాలి అమ్మా. చిన్న ప్రార్థన. కృపగల దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. మేము చదువుకున్న వాక్య భాగమును నాయనా మీరు దీవించి మా మధ్య ఈ వాక్య వివరణ దయచేయుమని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి పేరడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులరా, దేవాతి దేవుని నిండైన మెండైన దీవెన ఈ ఉపవాస కూడికల ద్వారా ప్రభు మనకు దయచేయును గాక. పరమగీత గ్రంథమును గురించి తెలియని బైబిల్ మిషను వ్యక్తులు ఉండరు. పరమగీతమునకు అర్థము పరలోకపు పాట అని అర్థం. అలాగే పరమగీతాన్ని రచించిన వారు జ్ఞాని అయిన సొలొమోను గారు. పరమగీత గ్రంథములో 3 మనుషుల ప్రస్తావనలు కనబడతాయి లేదా సంభాషణలు కనపడతాయి. ఒకటి రాజు, రెండవది ప్రియులరా సియోను కుమార్తె, మూడవది యెరూషలేము కుమార్తె. రాజు స్థానములో ప్రభువును మనము తలంచుకుంటూ ఈ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. సియోను కుమార్తె అనబడిన ఆ ప్లేస్ లేదా స్థానము ప్రియులరా పెండ్లి కుమార్తె. మరి యెరూషలేము కుమార్తె ఎవరు అని అంటే క్రైస్తవులు. చెప్పండి, ఎవరమ్మా? క్రైస్తవు. అదేటయ్య గారు, క్రైస్తవులందరూ వధువు సంఘము కారా అనంటే కారు. క్రైస్తవులు క్రైస్తవులే. నీవు క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా మారిన తరువాత సరి అయిన రీతిలో నీవు రాకడ కొరకు సిద్ధపడితేనే వధువు సంఘ ధన్యత దేవుడిస్తాడు. గనుక ఈ 3 ప్రస్తావన వాక్యములో కనబడుతుంది. ఈ దినమున మనం చదువుకున్న 2వ అధ్యాయం 10వ వచనములో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అను సంగతిని మనం ఆలోచిస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అని. వధువు సంఘమైన సియోను కన్యక ఈ మాట మనతో చెప్తుంది లేదా సంఘముతో చెప్తుంది. దేవుడు ప్రియులరా తన ఏర్పాటు జనాంగమైన వధువు సంఘముతో మాట్లాడుతున్న మాట, వధువు సంఘమును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రారంభించిన తరువాత పెండ్లి కుమార్తె ఇస్తున్నటువంటి సాక్ష్యం, నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, వాక్యమును బట్టి మనము గమనించాల్సింది ఏంటంటే, ఆయన నా ప్రియుడు అని వధువు సంఘము తనకు వరుడైన ప్రభువును ప్రియులరా ఓన్ చేసుకుంటూ ఉంటుంది. లేకపోతే తనకు మాత్రమే చెందిన వాడుగా వరుని గురించిన మాట ఇక్కడ చెప్తాను. ఈ దినమున కూడి ఉన్నటువంటి మనమందరమును కూడా ఆ ప్రభువును మన ప్రభువు అని అంగీకరించా. దేవునికి స్తోత్రం. ఈ ప్రభు ఎవరి ప్రభువు అమ్మ? మాట్లాడడం లేదు. ఎవరి ప్రభువు? నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉందా లేదా? లేకపోతే వాక్యం చూపిస్తా. నమ్మకం ఉంటే పర్వాలేదు, ముందుకెళ్తా. లేకపోతే వాక్యం చూపిస్తా. ఎందుకులే మీతో వచ్చిన గొడవ ఎందుకు. కానీ కీర్తనల గ్రంథం 45వ అధ్యాయములో దేవుడు ఈ మాట గాయకుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ రాజు నా ప్రభువు, అతడు నా సౌందర్యమును కోరినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు లేకపోతే ఈ వరుడు పరాయివాడు కాదు. ఈ రాజు
నా ప్రభువు, అతడు నా సౌందర్యమును కోరినవాడు. గనుక ప్రియులరా, ఈయన పరాయివాడు కాదు, ఈయన పరాయి సొత్తైన ప్రభువు కాదు, ఈ ప్రభువు, ఈ రాజు నా ప్రభువు అని ప్రియులరా పెండ్లి కుమార్తె ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి సిద్ధపడాలి. ఈ దినమున చదువుకున్న ఈ వాక్య భాగములో ఉన్న విశేషమును నేను తెలియచేయాలి అని మీ అందరితో ముందుగానే చెప్తూ ఉన్నాను. ఏమిటి ఈ వాక్యములో ఉన్న విశేషము అని అంటే ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అందరూ కూడా గమనించాలి. ఎవరు మాట్లాడుతున్న మాట? దేవుడు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు, వరుడైన ప్రభువు పెండ్లి కుమార్తెతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో సంఘముతో మాట్లాడుతున్న మాట అని మనము గమనించాలి. ప్రియులరా, ఆత్మీయ జనకులైన దేవదాసు అయ్య గారు మనకు నేర్పిన ఒక బలమైన సిద్ధాంతం ఏమిటి అని అంటే, దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. అందరూ చెప్పాలి, కనబడతాడు, మాట్లాడతాడు. ముందు మాట చెప్పడం లేదు, కనబడతాడు, మాట్లాడు. నీది కనబడ్డా? నీతో మాట్లాడా? సైలెన్స్ అయిపోయారు. నీకు కనబడలేదా? నీతో మాట్లాడలేదా? ప్రభునందు ప్రియులరా, దేవుడు కనబడతాడు, మాట్లాడతాడని బోధించే బోధకుల యొక్క బోధ మాత్రమే కాదు, నీవు కూడా ప్రయత్నము చేసినప్పుడు ప్రభువుని కనబడతాడు, నీతో మాట్లాడతాడు. అయ్యగారు రాసిన పాట, అందరికీ కనబడి మాట్లాడుదుననుటయే ఈ మిషను విశ్వాసం. కొందరి బోధలు వేరుగా ఉండును గనుక అలాంటి వేరు బోధలు గలవారితో నేను కనబడను, నేను వారితో మాట్లాడను అని ప్రభువు చెప్పగా దేవదాసు అయ్య గారు వ్రాసి పెట్టుకున్నారు. ప్రభు కనబడతారు, ప్రభు మాట్లాడతారు. ప్రభునందు ప్రియులరా, ఈ వధువు సంఘమైన ఈమె చెప్తున్నటువంటి మాట, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పటి కాల క్రైస్తవ జనాంగమైనటువంటి మనము ఆ మాటలను వినాలి. చెప్పండి అమ్మా, దేవుడు చెప్పిన మాటలు ఏం చేయాలి? వినాలి. ప్రియులరా, వింటే ఉపయోగం ఉంది. దేవుని మాటలు విన్నట్లయితే దానికి తగినటువంటి ఫలితము, ప్రయోజనం ఉంది. కనుక నీవు నేను ప్రభు మాట్లాడుతున్న మాటను వినే వారముగా ఉండాలి. దీనికి ఉదాహరణగా సమూయేలు గ్రంథం 1 అధ్యాయంలోనికి వెళ్తే, బాలుడైనటువంటి సమూయేలు పడుకున్నప్పుడు దేవుడు ప్రియులరా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు సమూయేలు పాస్టర్ గారు పిలిచారు అనుకుని వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, చిత్తము నా ఏలినవాడా, నువ్వేం చెప్తాది నేను చేస్తానని వంగున్నాడు. లేదా ఒబీడియన్స్ చూపించాడు. అబ్బాయి నేను పిలవలేదయ్యా, వెళ్ళి పడుకో. ఇలాగున దేవుడు సమూయేలును పిలిచాడు. ఎన్నిసార్లు అమ్మా? దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళు వాక్యం బాగా చదవాలి. ఎన్నిసార్లు? మళ్ళీ అదే చెప్తున్నారు, మళ్ళీ అదే ఇప్పుడు ఎవరో చదవకండి. 4 సార్లు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 4 సార్లు. ప్రియులరా, మీరు వాక్యం చదవండి. ఒకవేళ 3 సార్లే పిలిచాడు అనుకుంటే ఫోన్ నెంబర్ అయ్యగారి దగ్గర ఉందా, ఏంటయ్యో రాత్రి వచ్చి ఏం చెప్పావు అని అడగండి, పర్వాలేదు. నాకు తెలిసి నేను చదివిన బైబిల్ ప్రకారంగా 4 సార్లు. మొదటిసారి లేచాడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. 2వ సారి లేచాడు, 3వ సారి లేచాడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. 3వసారి పాస్టర్ గారు అయిన యాజకుడైన, ప్రధాన యాజకుడైన ఏలీ గారు అంటున్నాడు, నేను పిలవలేదు, దేవుడు పిలిచాడని ఈయనకు తెలిసి ఈసారి పిలిస్తే, చిత్తము ప్రభువా, నీ దాసుడు నువ్వు చెప్పే మాటలు ఆలకించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, 4వసారి దేవుడు పిలిచినప్పుడు ఈ సమూయేలు గారు, బాలుడైన సమూయేలు దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, అంత అర్ధరాత్రి అర్జెంటుగా దేవుడు సమూయేలుతో ఏం మాట్లాడాడు?
అంత అర్జెంటుగా దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, 4 సార్లు సమూయేలును తట్టి ఏం మాట్లాడాడు అంటే, ఓ అబ్బాయి సమూయేలు బాబు, నువ్వు నీతిమంతుడివే, నువ్వు భక్తిపరుడివే, చిన్నపిల్లోడిని మీ అమ్మ ఇక్కడ వదిలేసిందని నువ్వేం బెంగెట్టుకోకో, నేను నీకు తోడై ఉంటాను, పాస్టర్ గారు టయానికి భోజనం పెడుతున్నాడా, ఆడుకోవడానికి బయటకు ఏం మాట్లాడలేదు. ఏమన్నా మాట్లాడా? మాట్లాడలేదు. ప్రియులరా, పొద్దున్న బిడ్డని స్కూలుకు పంపిస్తాం, సాయంకాలం వాడు వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఎలా చెప్పారు, మీ ఫ్రెండ్స్ ఏం చేశారు, నిన్నెవరన్నా తిట్టారు, నిన్నెవరన్నా కొట్టారు, నువ్వు మాట్లాడతావు ఇలా. దేవుడు అంటున్నాడు, బాబు సమూయేలు, ఇదిగో మీ పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు, ఫీనెహసు, హోప్ను అని. వారిద్దరూ కూడా దుర్మార్గులైపోయి దేవాలయమునకు వచ్చినటువంటి వారితో పాపము చేస్తున్నారు. నాకు చెందవలసినటువంటి బలులలో వారు కొంకేలు గట్టి లాగేసుకుని తినేస్తూ ఉన్నారు. వారి దోషము గొప్పదైపోయింది కనుక వాళ్ళని చంపేస్తా. వీడేమో బొడ్డోడు. దేవుడు వచ్చి అంటున్నాడు, మీ పాస్టర్ గారు 2 పిల్లల్ని నేను చంపేస్తాను అంటున్నాడు. ఏమంటే చిన్న పిల్లల దగ్గర అలా చెప్పొచ్చా? చెప్పకూడదు. మనమైతే చెప్పం. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆమోసు గ్రంథములో ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట అన్నాడు, నా ప్రవక్తలకు తెలియకుండగా నేనే పని చెయ్యను. వచ్చాడు, జరగబోయేటువంటి విషయాన్ని చెప్పాడు. దేవుడు వెళ్ళిపోయాడు. బాలుడు జ్ఞానమందు వయస్సు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప సమూయేలు గారికి తోడై ఉంది. దేవుడు మాట్లాడాడు, సమూయేలు గారు ఆలకించాడు. దేవుడు మాట్లాడాడు, సమూయేలు ఆ మాటలన్నిటినీ ఆలకించి దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడు. ప్రియుని స్వరము చాలా ఉన్నతమైన స్వరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి ఆ ప్రియుని యొక్క స్వరం ఎలాంటిదంటే చాలా ఉన్నతమైనది. చాలా చాలా ఉన్నతమైన స్వరము ఆయన స్వరం. ప్రభునందు ప్రియమైన వారులరా, అంతటి ఉన్నతమైన స్వరముతో తన భార్యగా ప్రధానము చేయబడిన పెండ్లి చేసుకొనబోతున్న వధువు సంఘముతో మాట్లాడాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వధువు సంఘము ఆ మాటలు వినాలా వద్దా? ఎందుకే వధువు సంఘం ఎవరమ్మా? సంఘం అంట, మీరు కాదు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, మీరు వధువు సంఘమా వధువు సంఘమా అన్నారు. మనం వధువు సంఘాలమే. ఎంతసేపు చూడు అదువు మాటలు. ఈ రోజున ఇదివరకు పాస్టర్ గారు ఇలాంటి బలలు గుద్ది మరీ చెప్పేవారు. ఇప్పుడు అంత ఛాన్స్ లేదు మాకు. గట్టిగా మాట్లాడితే ఈ సంఘమేనా, ఇంకో సంఘం లేదా, నన్ను ఇలాగనేసారు, నన్ను ఇలాగనేసారు. ఎందుకంటే క్రిస్మస్లో పాట పాడడానికి అవకాశం ఇవ్వకపోతే సంఘం మారిపోతున్నారు. ఈ దరిద్రాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ప్రభునందు ప్రియులరా, నువ్వు దేవుని మాట వినాలి. వధువు సంఘం అంటే ఎవరో కాదు. వధువు సంఘం అంటే వారో వీరో ఇంకొకరో కాదు. వధువు సంఘం అంటే నీవే వధువు సంఘమని గుర్తించు. నీవే వధువు సంఘమని సిద్ధపడు. ప్రభునందు ప్రియమైన వారులరా, గమనించాలి. అయ్యగారు రాసిన మాట, వధువు సంఘం అంటేనంట అధమము ఒక్క పాపమైన అంటకుండగా నీతిగా నిజాయితీగా బ్రతకాలదే వధువు సంఘం. మనందరము క్రైస్తవ సంఘమే. క్రైస్తవ సంఘములో నుండి వధువు సంఘము విభాగింపబడాలి. అధమమొక్క పాపమంటనిది వధువు సంఘం. ఆ లెక్కను చూసుకుంటే క్రైస్తవులమైన, బాప్తిస్మాలు పొందిన, పాదశుద్ధులు చేయించుకుంటున్నా, సంస్కారాలు పుచ్చుకుంటున్నా, ఇలాంటి ఉపవాస కూటాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా పాపానికి దూరంగా ఉండలేకపోతున్నాం. ఆయా సమయాల యందు అనేక బలహీన సందర్భాల యందు పాపముతో పెనవేసుకుపోతూ ఉన్నా. నీవు నేను వధువు సంఘానికి తగిన స్థితిని పొందలేకపోతూ ఉన్నా. గనుక ప్రియమైన వారులరా, ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఆలకించాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీవు వినాలి. ఎందుకు వినాలి అని అంటే, ఆయన మాటలలో ఎన్నో మర్మములు దాగి ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనమును ఒక్కసారి మనము గమనించినట్లయితే, ఓకే, ప్రభువా
నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. నేను ఒక చెయ్యి, మీరు రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. మరణాతా. ప్రభునందు ప్రియులరా, యేసయ్య మాటలో ఏముంది, యేసు ప్రభు మాటలో ఏమున్నది? సందర్భం మనం ఎరిగిన వారమే. మత్తయి సువార్త 8వ అధ్యాయం అనగానే మొట్టమొదట కుష్టి రోగము నుండి శుద్ధుడైనటువంటి ఒకరిని దేవుడు స్వస్థపరిచాడు, లేదా కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. రెండవది శతాధిపతి అయిన అధికారి వచ్చాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమయ్యా ఏంటి? అయ్యా, నా దాసుడు పక్షవాతముతో అనారోగ్యముతో బాధపడుతున్నాడు. ఎంత దీనముగానో దేవుని దగ్గర తన హోదాను తగ్గించుకొని అడిగితే ప్రభు అంటున్నాడు, ఓకే, యువర్ రిక్వెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్, నేను వస్తాను, నీ ఇంటికి వస్తాను. వెంటనే వాడు అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటికి రావచ్చు, నీవు నా ఇంట్లో అడుగు పెట్టవచ్చు, అందుకు నేను పాత్రుడను కాను. ఎందుకు వీడు పాత్రుడు కాడంటే, మరి ప్రియులరా, చాలా విషయాలు ఉండొచ్చు. వీడు అన్యుడు కావచ్చు, రోమా సైనిక అధికారి కావచ్చు, ఇతడు పాపాత్ముడు కావచ్చు, ఇతని ఇంటి వారందరూ కూడా ఇంకా పాపములోనే జీవించచ్చు ఉండవచ్చు. కానీ ఫైనల్గా వాడు అంటున్నాడు, నేను పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, నేను పాత్రుడను కాను. మరి ఏం చేయాలి అని అంటే, నువ్వు మాట మాత్రము సెలవి, నా దాసుడు స్వస్థపరచబడును. అందరూ చెప్పాలి. ఏం కోరుకున్నాడు? యేసయ్య మాట. స్వస్థతని వెళ్ళిపోతున్నారు, చివరికి వెళ్ళిపోతున్నారు. ఏం కోరుకున్నాడు? ప్రభునందు ప్రియులరా, ఇదిగో నీ దాసుడు బాగుపడతాడు, ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగుపడతాడు. ప్రియులరా, వాడు అన్యుడైనా రోమా సైనిక అధికారి అయినా యేసు ప్రభువారి మాటలో ఏముందన్నాడు? స్వస్థత. గట్టిగా చెప్పాలి, ఏముందమ్మా? ఇక్కడ ఉన్నవారిలో నేను అనుకుంటూ ఉన్నాను 50% స్వస్థతలు అవసరమైన ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను నేను. వద్దమ్మా స్వస్థతలు. ఏం చేయాలి? స్వస్థత కావాలంటే ఏం చేయాలి అమ్మా? ప్రార్థన చేస్తున్నారు మరి మీరు, ప్రసంగం చెప్పేస్తున్నారు మీరు. నేను చెప్పాల్సింది మీరు చెప్పారు. స్వస్థత కావాలంటే ఏం చేయాలంటే, మరి ఆ శనివారమో లేకపోతే శుక్రవారమో లేకపోతే సోమవారమో స్వస్థత శాలలు ఎక్కడున్నాయి అక్కడ పరిగెట్టాలి. మీరు పరిగెట్టని వారైతే మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. నువ్వెంత పరిగెట్టినా, ఎన్ని చోట్లకు పరుగులు తీసినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఆ సోమవారం అనుకున్నా, శనివారం అనుకున్నా, శుక్రవారం అనుకున్నా, నా తండ్రి దేవదాసయ్య గారు ఒక మాట అంటూ ఉన్నారు, ఎన్ని తిరిగినా పోవు పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు, ఎన్నాళ్ళు పుణ్య క్రియలేని చేసిన పోవు, ఎన్నాళ్ళు పుణ్య క్రియలెన్ని చేసిన పోవు, అన్నీ చేసిన క్రీస్తు నందు నమ్మిన గాని దేవా దేవుని మ్రోక్క లేండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వ రాండి. ఎన్ని తిరిగినా, ఎంత ఏడ్చినా, ఎన్నాళ్ళు పుణ్యక్రియలు ఎన్ని చేసినా, యేసయ్య అంటారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నువ్వు కుడి చేతితో చేసే ధర్మ కార్యములు, అమ్మా గట్టిగా చెప్దాం, కుడి చేతితోటి ఇచ్చేదంట. కానీ ఈ రోజున దాన ధర్మాలన్నీ కూడా సెల్ఫీస్, ఫొటోస్, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్, ఆర్ ఇన్స్టా పోస్టులు, లేకపోతే వాట్సాప్ ఏంటయ్యి స్టేటస్లు. అరే నువ్వు చేసే ధర్మకార్యము యేసయ్య అంటున్నాడు కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు.
కానీ ఈ రోజున ధర్మకార్యాలు రూటు మార్చుకుని ఏంటంటే 10 మందికి ప్రియులరా వీళ్ళు ఏదో ఉద్ధరించేస్తున్నట్లుగా చేస్తూ ఉంటారు. మా సంఘంలోకి యవనస్తురాలు పుట్టినరోజు అని చెప్పి ప్రియులరా ఓ రోజు ఉదయమే మా ఇంటికి వచ్చింది. అమ్మ ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి పంపిస్తే 100 రూపాయలు కానుక ఇచ్చింది. కానుక గురించి కాదమ్మా. ఆ తరువాత ప్రభునందు ప్రియులరా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొన్ని ఫోటోలు నాకు వాట్సాప్లో పంపించింది. ఫోటోలు చూస్తే ఆ భోజనం ప్యాకెట్ల మీద ఈవిడ ఫోటో, భోజనం ప్యాకెట్ల మీద ఈవిడ ఫోటో ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి ఈవిడ ఓ ఫోటో తీయించుకుని నాకు పెట్టింది. పనికి మళ్ళీ అసలు ఈకు ఇంకెప్పుడునే ఎసే అంటున్నాడు, కుడి చేత్తో ఇచ్చింది నీ వెనక నువ్వు ఇచ్చిన దానికి బోర ఊదబడకూడదు, బోర ఊదేలాగున నువ్వు నీ ధర్మ కార్యములు చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తోంది. క్రిస్మస్కి ఇచ్చేది 100 రూపాయలు, 100 సార్లు నీ పేరు చెప్పాలి. నా పేరు చదవలేదండి. ఒక్కొక్కళ్ళు ఇంకా గొప్పగానమాట. నాకు జీవితంలో, నా సేవా జీవితంలో ఎదురయ్యాయి. దేవుని ఆశీర్వాదం బట్టి ఇప్పటికీ వాక్య గ్రంథాన్ని చేతబట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తూ 38 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగని నేను గొప్పవాడిని కదా, ఐఎమ్ ఏ లెర్నర్. నేను ఇంకా నేర్చుకుని వాడను వాక్యములో. ఓ రోజున వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ మధ్యలో వచ్చింది, ఆత్మావేశంతో గట్టిగా ప్రసంగం చెప్తుంటే వచ్చి చదవండి అంది. ఏం చదవాలి నాకు తెలియదు అప్పటి వరకు. ఏం చదవాలి అన్నాను. 2 రూపాయలు కాసి ఇచ్చి నా పేరు చదవండి అంది. నీ పేరు చదవాలా, నీ పేరు చదవాలా, ఈ చదవడం ఏంటి అన్నాను. అదే మైక్లోని 2 రూపాయలు ఇచ్చారు, వీళ్ళని దేవుడు దీవించగా అంటారు, అది చదవండి అన్నాను. నీ ముందు బోర ఊదింపబడకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు స్వస్థత పొందాలి అని అంటే అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, ఎక్కడెక్కడికో వెళ్ళకు. దేవుడు నీకు మందిరం ఇచ్చాడు. దైవజనులు పరిశుద్ధులు పితామహుల చేత దీనికి ప్రతిష్టతను చేయించాడు. ప్రతిష్ట చేసినప్పుడు మీరు ఎక్కడున్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో, మీరు ఇంకా పుట్టారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిష్ట చేసే యాజకులు ఒక మాట అంటారు, ఈ మందిరము ఆదివారపు ఆరాధనలకును, శుక్రవారము జరిగే ఉపవాస ప్రార్థనలకును, ఆయా మతపరమైన ప్రతి కార్యమునకును నిలయమై ఉన్నదని, దీనిని నేను అంటే ఆ ప్రతిష్ట చేసి ఆయన ప్రతిష్ఠించుచూ ఉన్నాను అని అంటే సంఘమంతా ఆమేన్ 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 అని 3 సార్లు 7 సార్లు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో స్వస్థత లేదు, నీ దగ్గరే స్వస్థత ఉన్నది. ఎక్కడెక్కడో స్వస్థత లేదు, నీ దగ్గరే స్వస్థత ఉన్నది. నీకున్న దైవ మందిరమును నీవు స్వస్థత నిలయముగా మార్చుకుంటే నీకెంతో ఉపయోగం. దేవాలయములో ప్రియులరా వాక్యము బోధించబడుతుంది. నీ దృష్టి వాక్యము మీద ఉంటే, దేవుని మాట మీద ఉంటే నీకేం దొరుకుతుందట? స్వస్థత. అందరూ చెప్పాలి, నీకేం దొరుకుతుందమ్మా? స్వస్థత. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీకు స్వస్థత కావాలంటే వాక్యాన్ని వినాలి. అయ్యగారు చెప్పినటువంటి పాట వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై మనుట, ఈ 3 పనులు చేయువారే పరలోకానికి వెళ్తారు. నువ్వు వినో, విశ్వాసం ఉండదో ప్రియులరా, ఇంకేముండదు, ఆజ్ఞకు విధేయులై ఉండడం కూడా తెలియదు. ప్రభునందు ప్రియులరా, మీకు విశ్వాసం ఉన్నదా అని అంటే నేనంటాను, నా దగ్గర ఉన్న చిన్న ఉదాహరణ ఏంటంటే, ప్రతి ఒక్కరమునండి 6 అడుగులున్న మనిషిని నమ్మమండి, 6 అంగుళమున్న తాళం కప్పని నమ్ముతాం. నా మాట అబద్ధమా? 6 అడుగులున్న మనిషిని నమ్ముతారా? 6 అంగుళమున్న తాళం కప్పని నమ్ముతారు. అందుకే ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం వేశారు? నీ మీద నీకే డౌట్, తాళం వేసి 2 సార్లు గట్టిగా అమ్మయ్య అనుకున్నప్పుడు గుడికొత్త. ప్రియులరా, లోకములో ఉన్నటువంటి వాటి మీదే మనం మనసు పెట్టి అక్కడే వాటిని వదిలి దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉన్నా. అయ్యగారు అంటున్నారు, వినండి అయ్యా, వినడం వలన విశ్వాసం నీకుంటే ఆజ్ఞకు విధేయుడయ్యే మరి బుద్ధి జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నీకు పరలోకం. నువ్వు వాక్యం వినో,
అక్కడ బాగుంది స్వస్థత, ఇక్కడ బాగుంది స్వస్థత అంటే పరుగులు తీయకు. నీ కొరకు కన్నీరు పెట్టుకునే సేవకుడున్నాడు, నీ కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేసే సేవకుడిని దేవుడు నీకు ఇచ్చాడు, నీ కొరకు కనిపెట్టి దర్శనాలు చూచి సంఘాన్ని క్రమముగా నడిపించే సేవకుడిని దేవుడు నీకు ఇచ్చాడు. పొరుగింటి పొల్లకూర రుచి అని పొరుగింటి మీద ఎంతకాలం నువ్వు ఆధారపడతావు? నీ సేవకుని మాటలు చెవిని పెట్టు. నీ సేవకుడు బోధించే దేవుని మాటల మీద నీ చెవిని పెట్టు. అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. కనుక ప్రియులరా, దేవుని మాటలో స్వస్థత ఉన్నది. రెండో మాట నేను చెప్తూ ఉన్నాను, అదేంటంటే ఇదే మత్తయి సువార్తలో, అనగా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల సార్లు దేవుని మాటలు మనకు కనబడుతున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, అన్ని నేను చెప్పను, అన్నిటికీ మనకు సమయం లేదు. కానీ నేను చెప్తూ ఉన్నాను, కేవలం మత్తయి సువార్తలో ఉన్న 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే రెండవ మాట, దేవుని మాట శాశ్వతము. అందరూ చెప్పాలి, దేవుని మాట ఏంటమ్మా? అది అల్పము అయినది కాదు, అల్పకాలం ఉండేటువంటిది కాదు. దేవుని మాట కొద్ది కాలం ఉండేది కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 35వ వచనములో మనందరము కూడా చూచినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆకాశమును భూమియు గతించును గాని దేవుని మాటలు ఏమాత్రమును గతించం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున రియాలిటీలో ఒకసారి చూడండి. నీ అందరి చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? గుడికి వచ్చినప్పుడు ఏం పట్టి రావాలి? బైబిల్. కోతకి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? కలుపుకి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? కానీ ఈ మధ్యన స్టైల్ మారిపోయిందండి. ఆవిడెవరో పాడుతుంది స్టైలు. ఆ గొలవ మనకు వద్దు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో బైబిల్ మెయింటైన్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దీవించునుగాక. చెప్పండమ్మా, సెల్ ఫోన్లో బైబిలేనా? పరమ చెత్త అంతా సెల్ ఫోన్లో లేదా? లేదా? అయినా బైబిల్ ఒకటి వేసుకుని ఇదిగో బైబిలు అని తయారవుతున్నాను. సెల్ ఫోన్లో బైబిల్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియాలంటే నీ చేతులు ఏముండాలి? బైబిల్. సరే, దీని గురించి గత నెల మాట్లాడుకోవాలి, ఇప్పుడు మాట్లాడితే బాగుండదు. అయితే ప్రియమైన వారులరా, ఆ ప్రభువు చెప్తున్నటువంటి మాట, రాకడ గురించిన ప్రభువు చెప్పుచున్న ప్రవచనాలలో ఒక బలమైనటువంటి ప్రవచనం ఏంటంటే, భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, కానీ నా మాటలు స్థిరం. కనుక నీ బైబిల్ ఎందుకు ఎత్తి చూపించానంటే, మన తాతల ముత్తాతల కాలము నుంచి ఇదే బైబిల్ గ్రంథం వారు చదివారు, వారి దినాలు ముగించుకున్నారు, వారు వెళ్ళిపోయారు, బైబిల్ మనకు వదిలేస్తారు. హల్లెలూయా. ఆరు చదివి వదిలేసిన బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతున్నాం. మనము చదివి వదిలేసిన, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు, మన పిల్లలు చదువుతారు, వారి పిల్లలు చదువుతారు. ప్రభు రాకడ ఆలస్యం అయితే అన్నీ చదువుతారు, కానీ ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న విలువ తగ్గదు. అందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, వాక్యమును గమనించండి. బైబిల్ గ్రంథము చిరస్థాయిగా ఉండిపోయేటువంటి గ్రంథం. ఇది చిరకాలము ఉండే గ్రంథం, నశించిపోని గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని నాశనము చేయాలని ఎందరెందరో చూచారు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు కలిగిన ఈ గ్రంథాన్ని భూస్థాపితం చేయాలని ట్రై చేశారు. కానీ యేసయ్య అంటున్నారు, నా మాటలే స్థిరము, అవి శాశ్వతము అని అంటున్నారు. దేవుని మాట శాశ్వత కాలం ఉండిపోయేటువంటి మాట. దేవుడు చెప్తున్న ప్రతి మాట శాశ్వత కాలం ఉండిపోయేటువంటి మాట. అందుకనే దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుదాను. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన ప్రేమకు పరిమితి లేదు, ఆయన యొక్క వాక్యమునకు కూడా పరిమితి లేదు. ఇది ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఈ వాక్యము చెల్లుతుందనే భేదములేమీ లేవు. దేవుని వాక్యము స్థిరము. నేను ఇక్కడ ఎంతకంటే గట్టిగా మాట్లాడి చెప్పినా, మరో సేవకుడు వచ్చి నాకంటే గంభీరముగా మాట్లాడినా, నాకంటే నెమ్మదిగా మాట్లాడినా, మేము వాక్య సేవకులముగా ఏమి బోధించినా ప్రతి వాక్యము బైబిల్లో ఉండాలి. చెప్పాలమ్మా, ఎందులో ఉండాలమ్మా?
బైబిల్లో ఉన్న మాటలు నమ్మాలి. బైబిల్లో ఉన్నటువంటి వ్రాయబడినటువంటి మాటలు నమ్మాలి. ఎందుకనంటే ఎన్ని పుస్తకాలైనా ఉండవచ్చు, ఎన్ని గ్రంథాలైనా ఉండవచ్చు. నా సేవా జీవితంలో బైబిల్ రిలేటెడ్ బుక్స్ నేను చాలా కొన్నాను. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. అన్నీ చదువుతాను, భద్రంగా దాచిపెడతాను. మా నాన్నగారు నాకు వాక్యము నేర్పిస్తూ ఉన్న టైంలో, నేను అప్పటికి చాలా చిన్నవాడిని, నా 15వ ఏట బైబిల్ గ్రంథాన్ని మా నాన్నగారు నా చేతికిచ్చి, 14 కూడా కదా, ఇంకా తక్కువే, అప్పటికి నేను 8th క్లాస్ చదువుతున్నాను, ఇచ్చి వాక్యానికి పంపించేవారు, ఆరాధనలకు పంపించేవారు. నేను వెళ్తూ ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారే నాకు గురువుగా వాక్యాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పుతున్నారు. బైబిల్ కామెంటరీస్ ఎన్నో ఉండొచ్చు, కొన్ని వేల పుస్తకాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ ఆధారం బైబిల్. వాటన్నిటికీ ఆధారం ఏంటమ్మా? కనుక బైబిల్ చదువు. మా తండ్రి గారు నాకు నేర్పించిన మాట, బైబిల్ గ్రంథాన్ని చదువు, బైబిల్ను మాత్రమే చదువు. నువ్వు సంఘానికి బోధించినా, నువ్వెక్కడ బోధించినా కానీ నీ బోధ బైబిల్లో ఉండాలి. మన బోధ ఎక్కడ ఉండాలమ్మా? అందుకే దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గురించి అయ్యగారు చెప్తూ ఉన్నారు. బైబిల్ మిషన్ అని ఎందుకు పేరు పెట్టారంటే, ఇది మిషను, బైబిల్ మీద పనిచేసే మిషను. కనుక ఈ మిషన్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. బైబిల్లో లేని సంగతులు కాదు, బైబిల్లో ఉన్న సంగతులు. బైబిల్ చదవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథము స్థిరము, బైబిల్ గ్రంథమే స్థిరమైనటువంటి గ్రంథము. ఇది రెండో మాట. మూడో మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయమునందు మనము గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులరా, 50-51 వచనాల్లో చూస్తే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రదలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. చాలు. ప్రభునందు ప్రియులరా, సందర్భము అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక సందర్భాన్ని మనము పురస్కరించుకొని మాట్లాడుకోవాల్సి వస్తే, మంచి శుక్రవారపు దినము, గుడ్ ఫ్రైడే రోజు ప్రతి సంఘములో ఏం చెప్తారమ్మా? గట్టిగా చెప్పండి, ఏం చెప్తారు? 7 మాటలు. అమ్మా ఏం చెప్తారమ్మా? 7 మాటలు. అయ్యగారే చెప్పవచ్చు, లేకపోతే యువతను ప్రోత్సహించి వారితోటన్నా చెప్పించవచ్చు. కొంతమంది బయట డామ్ డూమ్ అని మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు షివరింగ్ అన్నమాట. 7 మాటలు. 7 మాటలు వింటున్నారా? నా మాట వింటున్నారమ్మా? 7 మాటలు. నేను అంటాను, యేసయ్య సిలువలో 7 మాటలే పలికారా? 7 మాటలే పలికారా? ఎస్, మాటలు 7 కానీ ఆయన తన ప్రాణమును పెట్టేటువంటి సమయం ఆసన్నమైనప్పుడంట బిగ్గరగా కేక వేశారంట. దేవునికి స్తోత్రం. ఒక కేక పెట్టాడు ఆయన, బిగ్గరగా కేక వేశాడు. దానిని అచ్చ తెలుగులో ఏమంటామంటే గావు కేక. మాట్లాడాలి. ఏ కేక అమ్మ? చావు కేక కాదమ్మా, గావు కేక. దాని యొక్క అర్థం ఏమిటనంటే, దిక్కులు పెక్కటిల్లిపోయేలాగున లేని ఓపికను తెచ్చుకొని గట్టిగా అరవడం. దీనిని గావు కేక అంటారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణమును పెట్టేటువంటి ఆ క్షణము ముందట ప్రభువారు పెద్దగా కేక పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వారులరా, మొదటి మాట మాట్లాడినప్పుడు ఎదురుగుండా ఉన్నవారే విన్నారు. రెండో మాట ప్రియులరా, కొంతమంది 3, 4, 5, 6, 7 కొంతమంది మాత్రమే విన్నారు. కానీ 7 మాటలైన తరువాత పెట్టిన గావు కేక వలనంట, ప్రభునందు ప్రియులరా గమనించాలి, ప్రపంచమంతా గజగజ వణికిపోయిందంట. ప్రపంచమంతా తల్లకిందులైపోయిందంట. సర్వోన్నతుడైన దేవుని కుమారుని యొక్క నోటి నుండి వెలువడినటువంటి ఆ శబ్దము, ఆ వాక్యము ప్రియులరా
భూమిని కంపింపచేసింది. బై ఆర్డర్ మనం చదువుకుంటే మొట్టమొదటిగా దేవాలయపు తెర నడిమికి 2 ముక్కలుగా. దేవాలయపు తెర ఏంటండి అని అంటే ప్రియులరా, మోషే ద్వారా దేవుడు బయలుపరిచిన ఆ యొక్క పరిశుద్ధ గుడారము కానీ, సొలొమోను గారు కట్టిన పరిశుద్ధ ఆలయము కానీ, తరువాత ఎజ్రా నెహెమ్యాలు నిర్మించిన ఆలయములో కానీ దేవుడు చెప్పినటువంటి ఒక పని ఉంది. ఈ దేవాలయం 3 భాగాలు. ఏ దేవాలయమైనా 1 ఆవరణ స్థలము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణ స్థలము సంఘానిది, పరిశుద్ధ స్థలము యాజకులది, అతి పరిశుద్ధ స్థలము దేవుని. గట్టిగా చెప్పాలి, ఎవరిదమ్మా? దేవుడు. అయితే ఆ దినములలో దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమను తట్టుకోలేక ఆ మందిరములో ఉన్న ప్రజలు చనిపోవుదురేమోనని అది పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య దేవుడు ఒక తెరను ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ స్థలానికి ఆవరణ స్థలానికి మధ్యన దేవుడు ఒక తెరను ఏర్పాటు చేశాడు. తెర అంటున్నామని ఇదేదో ఆర్డినరీ క్లాత్ అనుకుంటారేమో, కాదు. ప్రభునందు ప్రియమైన వారులరా, ఎజ్రా నెహెమ్యాల కాలములో ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య నేయబడిన ఆ యొక్క వస్త్రము లేకపోతే ఆ యొక్క తెర 3 అంగుళాల మందముతో ఉన్న తెర. దేవునికి స్తోత్రం. ఎన్ని అంగుళాలమ్మా? బెత్తెడంతా ఆ పరిమాణముతో సుమారుగా 3 అంగుళాల పరిమాణముతో నేయబడిన దళసరితో నేయబడినటువంటి వస్త్రము. ఎక్కడో యెరూషలేము వెలుపట గొల్గొతా కొండ మీద యేసయ్య కేక పెడితేనంట, ఆ కేకలో ఉన్న శక్తి గాలిలో ప్రయాణము చేసి మందిరములోనికి చొచ్చి మందిరములో అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న ఆ యొక్క తెరను 2గా చీల్చింది. నేనంటాను, ఆయన మాట శక్తి గలది. మాట్లాడాలి, ఆయన మాట ఎలాంటిది? ప్రభునందు ప్రియులరా, అంత మాత్రమే కాదు, అక్కడ ఆయన కేక పెట్టిన తరువాత దేవాలయపు తెర నడిమికి చిరిగిపోవడమే కాదు, రెండోది భూమి గజగజ వణికింది. చెప్పాలి, భూమి ఏం చేసిందంట అంటే దాన్ని ఏమంటాం మనం? భూకంపము. మాట్లాడాలమ్మా, ఏమొచ్చిందంట? ప్రపంచవ్యాప్తముగా భూమి తల్లడిల్లిపోయింది. భూమి బొత్తిగా ప్రియులరా మరి చాలా వణికిపోయింది. ఈ మాట నేను చెప్పడం లేదు, యెషయా ప్రవక్త గారు ప్రవచనం ద్వారా చెప్తున్నారు. భూమి అంట గజగజ వణుకుతుందంట. భూమి కేవలం మత్తుని వలె తూలుతుందంట. భూమి మీద ప్రియమైన వారులరా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ ఆయన యెషయా గ్రంథములో మనకు వివరించారు. భూకంపాలు వచ్చాయి. ఇకపోతే 3వ అద్భుతం ఏమిటి అని అంటే బండలు బద్దలయ్యాయి. మాట్లాడాలి అందరూ, ఏమయ్యాయమ్మా? బండలు పగిలాయి. ప్రభునందు ప్రియులరా, ఓ బండ తెచ్చుకొని రాయి తెచ్చుకొని పొద్దున్న నుండి సందాల వరకు అరిసిన ఆ రాయి కొంచెమైనా కదులుతుందా అమ్మా? వెనకాల కదులుతుందేమ్మా? ఎవరో మాట్లాడటం లేదు. అమ్మా కదులుతుందమ్మా? అందరూ చెప్పాలి, కదులుతుందా? ఒకవేళ కదులుతుంది అంటే రేపు పొద్దున్న రాయట్టుకుని నేనే ఉంటాను మీ ఇంటికాడ. ఎంత కదిలిందవో చూస్తా. కేకలేసి యేసయ్య పెట్టిన గావు కేక వలన ఆ బండలంట పగిలిపోయాయట. చిన్న భిన్నములుగా ఆ బండలు తొలగిపోయాయట. ఇది నీకు నాకు అసాధ్యము కానీ ప్రభువునకు. ప్రభువా ఇంత సాఫ్ట్గా కాదు. ప్రభువా ఎన్నాళ్ళు నువ్వు బేతనియా నుంచి యెరూషలేము వెళ్ళలేదు, ఇప్పుడైనా ఉందా ఇంత గోల? వాళ్ళ నోరు మూసుకోమను. శాస్త్రులు పరిచయలు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి అంటే చిన్నపిల్లల గురించి, కేకలు వేసిన వారి గురించి. వారికి సమాధానము చెప్తూ గర్భభాషీనుడైన యేసు ప్రభు వారు అంటున్నారు, వీరు ఓరకుండిన ఎడల వేయించు అంటే అప్పుడే కేకలు వేసిన. ఈ రాళ్ళు కేకలు వేస్తాయా? ఎప్పుడు మేము వినలేదే, మీరు నువ్వు కేకలు వేయించు అని అంటే వారు స్వయముగా ఆ కల్వరి కొండ మీద ఉన్న రాళ్ల కేకలు వారు విందరు. లేకపోతే వారు స్వయముగా ఆ బేతనియా మార్గములో ఉన్న రాళ్ల కేకలు వారు విందరు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బండలు పగిలిపోయాయి. ఈ దినములలో కూడా ప్రియులరా బండల వంటి
హృదయములు కలిగినటువంటి వారి బండలు పగలాలి. బండలు వంటి హృదయములు కలిగిన వారి హృదయములు విరగాలి. దేవుడు అంటున్నారు ప్రభునందు ప్రియుల 51వ కీర్తనలో, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. నీ హృదయం విరగాలి, నీ హృదయం నరగాలి. దీని నిమిత్తమై దేవదాసయ్య గారు కూడా ఒక ప్రవచనం చెప్పారు. దేవదాసయ్య గారు చెప్పిన ప్రవచనం ఏమిటనంటే, రాకడ పండుగ ఆరాధనలో ఒక మాట ఆయన మనకు రాసి ఉన్నారు. ఏమిటా మాట అంటే, మనమెన్నడను అనుకొనని పరమ దుర్మార్గులైన వారు పరమ భక్తులుగా మారిపోతారు. రాకడ వచ్చేటప్పటికి, 7 ఏండ్ల శ్రమల కాలం వచ్చేటప్పటికి, 1000 ఏండ్ల శాంతి పరిపాలన చూచి ప్రియులరా, అనేక మంది కరుడుగట్టిన రాడు వంటి వారట పరమ భక్తులుగా మారిపోతారు. మీరు సైలెంట్గా ఉన్నారంటే రాకడ పండుగ ఎప్పుడు వస్తారో తెలిసింది నాకు. రాకడ పండుగ వచ్చేవారు కొంతమంది, చీర బాగుందా, కొవ్వొత్తులు తెచ్చుకున్నామా, ఆ కొవ్వొత్తు నాకు అంటికి పోద్దా. ఆరాధన మీద దృష్టి పెట్టండి. అయ్యగారు ఏ ఆరాధన చేస్తున్నారు, అయ్యగారు ఏం చెప్తున్నారు, ఆమేన్ అనడం కాదు, ఆరాధనలో వచ్చే ప్రతి మాట. అయ్యగారు వ్రాసినటువంటి ప్రవచనం ఏమిటనంటే, మనము ఎన్నడను అనుకొనని పరమ దుర్మార్గులైన వారిని దేవుడు ఆ రాకడ కాలం వచ్చేటప్పటికంట ఎలా మార్చేస్తాడు? పరమ భక్తులుగా మార్చేస్తాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బండలు పగిలినాయి యేసయ్య కేక వలన, యేసయ్య మాట వలన. ఇక చివరిగా చూస్తే, ఆయన కేకల్లో లేదా ఆయన స్వరములో ఉన్న శక్తిని బట్టి భూమి అంతరాళలోనికి ఆయన స్వరం వెళ్ళిపోయింది. గనుక ఆయన స్వరములో ఉన్న శక్తిని తాకిన అనేక మంది ప్రియులరా, చనిపోయిన వారి శరీరములకు తగలగానే వారందరూ బ్రతికి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీరసం వచ్చిన వాళ్ళు అందరూ చెప్పండి హల్లెలూయా. అందరికి వచ్చేసిందండి నీరసం, అందరికీ నీరసాలు వచ్చేసాయి. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులరా. ఆయన స్వరము శక్తి గలది. చెప్పాలి, ఆయన స్వరం ఎలాంటిదమ్మా? ఆయన స్వరము స్వస్థత పరుచున్నది. ఆయన స్వరము చిరకాలం ఉండేది. ఆయన స్వరము శక్తి కలిగినది. కాకపోతే ఆయన స్వరము ప్రియులరా, ఎన్ని పాయింట్లు అయ్యాయమ్మా? 3 అయ్యాయి. 4వది ఏంటంటే, ఆయన స్వరము ఆహ్వానించున్నది. ప్రభునందు ప్రియులరా, ఆయన స్వరం ఏంటమ్మా? ఆహ్వానించున్నది. మత్తయి సువార్త, నేను కేవలం మత్తయి సువార్తలో ఉన్న మాటలే చెప్తున్నాను, మరోలా అనుకోకండి, అన్నీ చెప్పాలంటే కష్టం. 11వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు చివరిలో ఒక మంచి మాట చెప్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా రండి. అమ్మా ఏం చెప్తున్నాడు? ఆ పక్కదొద్దమ్మా, ముందుదే చెప్పండి, రండి. ప్రభునందు ప్రియమైన వారులారా, మనకు మంచి పాట కూడా ఉంటుంది, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. చాలు, వచ్చు మీకు పాట వచ్చు. ఆయన స్వరం అంట మరి రండి అని నిన్ను నన్ను చేరదూసుకునే స్వరము. ఆ తర్వాత వచనంలో మనము చూస్తే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఈ లోకములోనికి ఆయనట సాత్వికుడుగా వచ్చాడు. రెండవది, దీన మనసు కలిగిన వాడి వలె వచ్చాడు. గనుక తన బాహువును చాచి రండి, నేను నిన్ను చేర్చుకుంటాను, రండి 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 అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల స్వరము లేదా గొర్రెపిల్ల మాట రండి. నువ్వు ఎలాంటి పాపము చేసినా నీ పాపాలు ఒప్పుకో, నీ పాపముల నుండి నేను నిన్ను విమోచిస్తాను, నేను నీకు విడుదలనిస్తాను. ఈ మధ్యన చాలామంది అంటున్నారు, క్రైస్తవ్యములోనికి వెళితే పాపులమని ఏడిసేస్తారంటున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఒపీనియన్ ఎలాగుంది? మనం పాపులమా పరిశుద్ధులమా? మాట్లాడడం లేదు అమ్మా. ఎదరెళ్ళు అంటున్నారు పరిశుద్ధులమండి అంటున్నారు, మధ్యలో వాళ్ళు అంటున్నారు పాపులం అంటున్నారు, వెనకాల వాళ్ళు ఎందుకు వచ్చిన కూడా మాకు తొందరగా ముగించే బాబు ఇంటికి వెళ్ళిపోతామంటున్నారు. ఏదోటి చెప్పండి, అనుములా మినుములా? మినుములైతే గారెలు, అనుములైతే గుగ్గిళ్ళు. గమనించండి, మనము
పాపులమే. నువ్వెలా చెప్తావయ్యా యాజకుడా, నువ్వేంటి, నీకున్న ఆధారం ఏమిటి? నేను ముందుగానే చెప్పాను, నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉండాలి, అప్పుడే మనం నమ్మాలి. ప్రభునందు ప్రియులరా, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయములో ఆదాము అవ్వలు పాపము చేసిన తరువాత దేవుడా ఏదేను తోటలో అయ్యగారు చెప్పారు, న్యాయస్థానమును ఏర్పాటు చేశారు. న్యాయస్థానములో దేవుడు ఒక మాట మాట్లాడారు, ఏంటంటే, ఓ స్త్రీ, ఓ అవ్వ, ఓ స్త్రీ, నీకు నీ భర్త మీద, ఓ పురుషుడా నీకు నీ భార్య మీద వాంఛ కలుగును. ఏమంటున్నారమ్మా? వాంఛ కలుగును. మాట్లాడాలి అందరూ. ఏం కలుగుతుందట? వాంఛ కలుగును. ఇట్స్ ఇన్ఫాక్చులేషన్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆకర్షణ. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, వాంఛ అనేదే పాపము, కోరిక అనేదే పాపము. గనుక ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద కోరికను బట్టి, వాంఛను బట్టి పుడుతూ ఉన్నాం. దీనికే దేవదాసు అయ్య గారు పెట్టిన పేరు ప్రియులరా నైజ పాపము. అందరూ చెప్పాలి, ఏ పాపమమ్మ? నైజ పాపం. ప్రియులరా, నైజ పాపము నీలో ఉండగా దేవుని దగ్గరకు నువ్వు చేరలేవు. నైజ పాపం మనలో ఉండగా దేవుని దగ్గరకు చేరలేం. ఈ నైజ పాపమే మనము తల్లి గర్భములో పిండముగా పడిన నాటి నుంచి మనము చచ్చే వరకు మనతో ట్రావెల్ చేసే ఒకే ఒక్క పాపం. అనేక పాపాలు ఉంటాయి కానీ ప్రధానమైన పాపం నైజ పాపము. అయ్యగారు ఎంత మంచివారంటే, ఈ నైజ పాపము పోవడానికి కూడా మందు చెప్పారు. అదేంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారము. అందరూ చెప్పండి, నైజ పాపం పోవాలని నువ్వేం చేయాలి? పోలేంత పొడుగు చెప్పొద్దు, సంస్కారం తీసుకోవాలి. షార్ట్ వర్డ్గా మనం దాన్ని మాట్లాడుకుంటే ఏం తీసుకోవాలి? మరి ఆ రోజు పెళ్ళి వస్తే, ఆ రోజు చుట్టాలు పెళ్ళి వస్తే సంస్కారమా ఇంకేమన్నా? దేవుడి పని దేవుడు, మన పని మనం. పైగా ఏమంటారో తెలుసా? పాస్టర్ గారండి మీరు ఇప్పుడు వచ్చారండి అంటే నీ ఇంట్లో పెళ్లి జరుగుతుందని గుడి వదిలేసి, ఆరాధన వదిలేసి, సంస్కారం వదిలేసి నీకు వచ్చేలా. చాలామంది ఇలాగే సంస్కారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంకా ఘోరమైన మాట మాట్లాడారు అయ్యగారు, కానీ నేను అది మాట్లాడదలుచుకోలేదు. కానీ నీ నైజ పాపం ఉంటే నువ్వు రాకల్లో వెళ్ళలేవు. నీ నైజ పాపం పోవాలంటే ప్రభురాత్రి భోజన సంస్కారం నీవు తీసుకోవలసినదే. నెల నువ్వు తీసుకుంటున్న సంస్కారం ప్రియులరా నీ ఆత్మీయ జీవితాన్ని పెంచేటువంటిది, నీ శరీర జీవితాన్ని బలపరిచేది, నీ రోగముల నుండి నిన్ను స్వస్థపరిచేది. బాప్తిస్మం ఆరాధనలో అయ్యగారు అన్న మాట ఏంటంటే, ప్రభురాత్రి భోజనం పుచ్చుకున్న కొందరు రోగులు శుద్ధులగుతారు, బాగుపడతారు. నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తే, నువ్వు ప్రభురాత్రి భోజనానికి దూరంగా పోతే, నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని లక్ష్య పెట్టకపోతే, ఈ దరిద్రాలు ఎప్పుడు నీతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పోవాలి అనుకుంటే నువ్వు సంస్కారానికి సమయానికి రా. అయ్యగారు ఆ యొక్క ప్రభు శరీరం రక్తం ఇచ్చే ఆ టయానికి వచ్చి మూసుకుని, ప్రభు నేను పాపిన ఆయన పాపి అనేసుకోకు. ఆరాధన మొదలెట్టినప్పుడే నువ్వు గుళ్ళోకి రా, పాటల్లో ఏకీవించు, ఆరాధనలో ఏకీవించు, వాక్యము విను, వాక్యము ద్వారా బలపడు. ఆ తరువాత ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పుచ్చుకో. దేవుని బిడ్డలారా, మనందరమును కూడా ఆ మాట గమనించాలి, ఆ మాట గమనించాలి. ఈ నైజ పాపము వలన ప్రియులరా, ఆ నైజ పాపము పోవడానికి యేసయ్య తన బాహువును చాచి, రండి నా దగ్గరకు రండి, నీ భారము నా మీద వేయి. నేను మరలా చెప్తున్నాను, బాగా గమనించండి. నువ్వు మోస్తున్న భారము నా మీద వేయి, నేను ఆ భారం మోస్తాను. నీకేమిస్తాను? విశ్రాంతి. అమ్మ చెప్పాలి, ఏమిస్తాను? నేను సాత్వికుడు వలె వచ్చా, గొర్రె పిల్ల వలె వచ్చా నీ లోకములోనికి, రా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, నీ పాపమనే ఈ భారము, నీ ప్రయాస, నీ భారమంతా ఇంకొకళ్ళు ఎవరైనా మోస్తారమ్మా? అమ్మా మోస్తారా? దేవదాసయ్య గారు చక్కగా ఈ మాట గురించి చెప్పారు. పాప భారమెల్ల మోసి తించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి. మీకు వచ్చు, ఒకసారి దాన్ని రెఫర్ చేసుకోండి.
నీ భారం పక్కోళ్ళు ఎవరో మోయారు. భార్య భారం భర్త, భర్త భారం భార్య, భార్యాభర్తల భారం పిల్లలు, పిల్లల భారం తల్లులు, ఎవ్వరూ మోయరు. నిన్ను నన్ను ఆహ్వానించిన యేసయ్య మాత్రమే ప్రేమతో పిలుస్తున్నాడు. నేను దేన మనస్సు గలవాడనై, నేను సాత్వికుడనై మీ అందరినీ పిలుస్తూ ఉన్నాను. ఆ మాటలు అంటాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకో. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలి. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నేర్చుకో. ప్రభునందు ప్రియులరా, ఆయన గొర్రె పిల్లగా వచ్చి తన బాహువును చాచి నోటితో మాట్లాడి రా. 5వ మాట, ఇదే యేసు ప్రభువారు మరో చోట అంటున్నారు, పో. ముందు రమ్మన్నాడు ఆయన, చివరి స్వరం ఏంటి? నువ్వు నాకొద్దు, పో. నేను ఈ మాట అన్నాను అనుకోండి, అంటే మమ్మల్ని పొమ్మంటున్నాడు ఆయన, ఎప్పుడు కేకేకండి అంటారు. నేను అంటం లేదు, యేసయ్య చెప్తూ ఉన్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయములో ప్రియులరా, మనందరము కూడా గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. ఆ దినమున ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యములు చేయలేదా? అక్రమము చేయువారలరా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి. మాట్లాడాలి అందరూ. ఏమంటున్నాడు? ముందు రమ్మన్నాడు. గొర్రెపిల్లగా వచ్చినటువంటి దేవుడట తన బాహువు చాచి తన కౌగిటిలోనికి నువ్వు ఉండాలని, ఆయన నీవు ఐక్యముగా ఉండాలని రమ్మంటున్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? పొమ్మంటున్నాడు. ఓ సండే స్కూల్ పిల్లోడంట సండే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే పాట పాడుతున్నాడంట ఇంట్లో. వాడు కొంచెం వంకరోడు నిదానమైన పాట పాడతాడు, వంకర పాట పాడతాడు. వంకర పాట ఇంటికి వెళ్ళి పాడుతున్నాడు. ఇందాక పాడిన పాట ఏం పాడుతున్నాడంటే, పొండి పొండి యేసయ్య దగ్గర నుంచి పొమ్మనుచున్నాడు. వీళ్ళు బాబు ఏంటి ఇలా పాడుతున్నాడు అని అంటే మరలా అదే పాడుతున్నాడు, పొండి పొండి యేసయ్య దగ్గర నుంచి పొమ్మనుచున్నాడు. ఎందుకు ఇది ఎలా పాడుతున్నాడు అంటే హీజ్ వంకరే, నో డౌట్ ఎట్ ఆల్. వీడికి కోపం వచ్చి, తండ్రికి కోపం వచ్చి, రై ఏంట్రా నువ్వు పాడుతున్నావు అంటే వాడు వెంటనే ఎదురు డాడీ సరదాగా పాడుతున్నాను అండో. మా టీచర్ అలాగే నేర్పాడు. ఎవరో సండే స్కూల్ టీచరా? అమ్మ మీరు ఎవరన్నా సండే స్కూల్ టీచర్లు ఉంటే ఏమనుకోకుండా, మీరు బాగానే చెప్తారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వంకరగా పాడేటువంటిది అన్నమాట. మా మేనల్డ్ కూడా ఉన్నాడు, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడులే మంచి. ఆడికి అర్థమైంది, అలాగే అర్థమైందేమో, దేవుని సుత్తించుకునేయండి అప్పుడు దేవుణ్ణి సుత్తించుకునేయండి అని. ఈరోజు వరకు ఆ పాట పాడాడు నేర్పిస్తే చిన్నప్పుడు అన్నమాట. ఇప్పుడు వంకర కదా, పొండి పొండి యేసయ్య దగ్గర నుంచి. ఎవరు నేర్పర్రా? సండే స్కూల్ టీచర్. పాపం వాడికి బాధ కలిగింది. వెంటనే కొడుకు చేయట్టుకొచ్చి గుళ్ళో తీసుకొచ్చేసాడు. ఈలోగా పాస్టర్ గారు వచ్చి ఆయన అంటాడంట, అయ్యగారు ఈ సండే స్కూల్ టీచర్ని తీసేయండి. వెంటనే పాస్టర్ గారు అన్నారట, ఏమయ్యా సండే స్కూల్ టీచర్ ఏం చేసింది అంటే, అన్ని పాటలు తప్పుగా పాడేస్తుందండి. ఏం తప్పుగా పాడించిందంటే, వీళ్ళు కుర్రన్నోడు కూడా ఎవరే పాడరా అన్నాడంట. వీడు మళ్ళీ అలాగే పొండి పొండి యేసయ్య దగ్గర నుంచి పొమ్మనుచున్నాడు. ఈలోగా సండే స్కూల్ టీచర్ మరీ సెన్సిటివ్. ఈవిడ కళ్ళు నలిపేసి, అయ్యి బాబా అయ్యగారు నేను అలా కాదండి, రండి రండి అని నేర్పించానండి, ఈడే పొండి పొండి అంటున్నాడు. ఈడన్నాడంట, అది కాదక్క నువ్వు అలాగే నేర్పించావు. వాళ్ళ తండ్రి మాట విని, సండే స్కూల్ టీచరు సరిగ్గా నేర్పించవా అని పాస్టర్ గారు అన్నారనుకో, ఈవిడ ముక్కు ఇదుగుని వెళ్ళిపోద్దాం, గుడికి రాదు. మీరు కాదమ్మా, మీరు కాదు, మీరు మంచివాళ్ళు. పోనీ ఈడే వంకరోడు, ఈడు తప్పుగా నేర్చుకుంటున్నాడంటే రేపు నుంచి ఆడు గుడికి పంపడం. పాస్టర్ల జీవితం అప్పుడప్పుడు కత్తి మీద సోమండి. మీరు అనుకుంటారు ఏదో పాస్టర్ గారు అలా ఉన్నాడు, పాస్టర్ గారు ఎలా ఉన్నాడు, పాస్టర్ గారు అది ఇది అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఇలాగనమాట. అత్తగారు వస్తుంది, మా కోళ్ళంతా చెడ్డదింక భూమి మీద ఎవరు లేదన్నాడు. కోళ్ళు వస్తుంది, అయ్యి బాబు మా అత్తగారండి బాబు,
నా పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను, మీరేమో ఎప్పటి నుంచో చూస్తున్నారు, మా అత్తగారిని ఎలా భరించున్నాడు ఆవిడ చెప్తుంది. ఇప్పుడు అత్తగారి మాట మాట్లాడాలి, కోడల మాట మాట్లాడాలి. కత్తిమీద సాము మా జీవితం, కత్తిమీద సాము. ప్రియమైన వారులరా, బయటికి ఈ తెల్ల బట్టలన్నీ లోపల రత్తాలు వచ్చేస్తాయి మాకు. ప్రియులరా, పాస్టర్ గారు అన్నారట, మీ ఓడి పాడింది కరెక్టే, ఆ పిల్ల నేర్పింది కరెక్టే. గొర్రె పిల్ల స్వరం ఏమిటి అని అంటే రండి అని పిలుస్తున్నాడు. కొదమ సింహం యొక్క స్వరం ఏమిటి అని అంటే పొండి అని గెంటేస్తున్నాడు. రండి అనే మాట కరెక్టే, పొండి అనే మాట కరెక్ట్. ఎవరిని పొమ్మంటున్నాడు దేవుడు? ఈ 7వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. ప్రియమైన వారులరా, అక్రమము చేయువారులరా, నా దగ్గర నీకు చోట్లేదు, పో. నువ్వు అక్రమాలు మానేస్తేనే కానీ, నీ పాప జీవితాన్ని వదిలేస్తేనే కానీ, నీ పాపరహితమైన బ్రతుకుతో నువ్వు వస్తేరా, లేకపోతే నువ్వు నాకు వద్దు, పో. గొర్రె పిల్ల స్వరము రమ్మంటే కొదమ సింహపు స్వరం ఏమంటుందమ్మా? పొమ్మ. మా చిన్నప్పుడు పాట మీలో కూడా వచ్చే ఉంటుంది. అదేంటంటే, మొదటగను గొర్రెగను ముదమారగా వచ్చెను, మొదటిగను గొర్రెగను ముదమారగా వచ్చెను, కొదమ సింహపురీతి, కొదమ సింహపురీతి, తరలెను వరుడడి గో, తరలెను వరుడడి గో, గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని, వేలాది దూతలతో ప్రభువు వేగమేరానుండే, వేగమేరానుండే. అమ్మ, పాట దొరికితే నేర్చుకోండి, మంచి పాట, రాకడ పాట. అమ్మా, దేవుడట మొదటిగా గొర్రె పిల్ల వలె వచ్చాడు, రండి అని ఆహ్వానించాడు. 2వ రాకడలో కొదమ సింహము వలె వస్తున్నాడు, కొదమ సింహము వలె వస్తూ ఉన్నాడు. ఇంతకీ నాకు తెలియక అడుగుతున్నాను, సింహము కొదమ సింహము అనే రెండు ఒకటేనా వేరా? ఒకటేనా వేరా? మనం ఏంటది లయబద్ధంగా బాగుందని కొదమ సింహం అంటే కొంచెం గట్టిగా ఉంటుందేమో అనుకుంటారు. కాదండి, సింహము కొదమ సింహం రెండు ఒకటే. సింహమే కొదమ సింహము వలె మారుతుంది. అందుకే సింహం అడవికి రాజు అంటారు. అందుకే ప్రభునందు ప్రియమైన వారులరా, సింహమట ఒక్కసారి ఆహారము తిని ఇంచుమించుగా 20 రోజుల వరకు ఆహారం జోలికి వెళ్ళకపోయినా బ్రతుకుతుందట. 20 రోజులైన తరువాత దానికి ఆకలి వేస్తుంది, దానికి ఆకలి పుడుతుంది. వెంటనే ఏదో ఒక ఆహారము తినాలి, వెంటనే ఏదో ఒక ఆహారము తినాలి. ఈ ఆహారము తినడానికి సింహము వేటకు బయలుదేరుతుందట. ఇది వేటకు వెళ్లే ముందు చేసేటువంటి పనిని బట్టే దీనిని అడవికి రాజని కొదమ సింహం అని పిలుస్తారు. ఈ వేటకు బయలుదేరే ముందు ఏం చేస్తుందంటే ఎత్తైన శిఖరం మీదకి ఇది ఎక్కుద్ది. ఎత్తైన శిఖరం మీదకి ఎక్కగానే ఇదట, ఈ సింహమట గాండ్రించి గట్టిగా అరుస్తుందట. సుమారుగా ఈ సింహపు గర్జన 3 కిలోమీటర్ల పరిధి, సరౌండింగ్స్లో 3 కిలోమీటర్లు వినబడుతుంది. అది గర్జించే ఆ గర్జనకు అర్థం ఏమిటి అని అంటే, ఇదిగో మృగరాజునైనటువంటి నేను, సింహమని నేను కొదమ సింహముగా మారాను, వేటకు వస్తున్నాను, జాగ్రత్త చెప్పాలి. వేటకి వస్తున్నాను, జాగ్రత్త. నాకు దొరికినది నేను ఆహారముగా స్వీకరిస్తాను, నాకు దొరికినది నేను ఆహారముగా స్వీకరిస్తాను, నాకు దొరికిన వారిని చంపేస్తాను. ఏమంటే ఇలాంటి వారు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటారా? ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? లేరంటే నిన్న మొన్న టీవీల నిండా అయ్యే. అంటే నేను సీరియల్స్ అయ్యి చూడనమ్మా, మా ఇంట్లో సీరియల్స్ బంద్, మీ ఇంట్లో మిగతా ఛానల్స్ అన్నీ బంద్, సీరియల్స్ మాత్రమే. అప్పుడప్పుడు వార్తలు కూడా చూస్తూ ఉండాలి.
దేవదాసయ్య గారు చెప్పారు, వార్తాపత్రికలు అందు రాకడ గురుతులను చూడాలని. ఇప్పుడు పత్రికలు ఎలాగపోయాయి, టీవీల్లో న్యూస్ అన్నా చూడండి. బెంగళూరు నుంచో బ్యాచ్ వచ్చిందంట. వచ్చిన తర్వాత వారే కమిషనరేట్కి ఓ ఉత్తరం రాశారు, ఇదిగో బ్యాంకులో ఉన్న బంగారం ఎత్తుకుపోతున్నాం. దమ్ముంటే ఆపు. ఎవరికమ్మా? పోలీస్ కమిషనరేట్కి ఉత్తరం రాశాడట. ఈ ఉత్తరం చూసుకొని ఇది ఫేక్ లెటరా, ఇది రియల్లా అని ప్రియులరా అని, ఎందుకైనా మంచిది సిటీలో ఉన్న బ్యాంకులన్నింటికి భద్రత చేయండి అని హైదరాబాద్ అనుకుంటున్నాను, బహుశా భద్రం చేయండి అని పోలీసులు పంపి ఈలోగా 9.5 కేజీల బంగారం పట్టుకుపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి ఎంత బాగుందో. వాళ్ళ బంగారం పట్టుకుపోతే నువ్వు స్తోత్రం చెప్తా. కొన్ని ఆలోచించాలి. 9.5 కేజీలు, 450 మంది తాకట్టు పెట్టిన బంగారాన్ని వారు పట్టుకుపోయారు. ప్రియులారా, ఈ రోజున దొంగలా పనిచేస్తున్నారు, ఈ రోజున అనేక మంది ఆ పని చేస్తున్నారు. కానీ అడవికి రాజైన మరి సింహము కొదమ సింహముగా మారి ఒక్క గర్జనతో గర్జించేటప్పటికి సరౌండింగ్లో 3 కిలోమీటర్లో ఉన్న ప్రతి జీవినట సేఫ్ సైడ్కి వెళ్ళిపోద్దట. తన ప్రాణాలు కాపాడుకోవడానికి, తన ప్రాణాలు రక్షించుకోవడానికి. కొదమ సింహపు పని ఏంటంటే చెప్పి వేటకెళ్తుంది. ఏమండి, చెప్పి ఏం చేస్తుందమ్మా? వేటకు వెళ్తుంది. అందుకే దాన్ని కొదమ సింహం అంటున్నారు. యేసుక్రీస్తు కూడా కొదమ సింహము వలె ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వస్తానన్నటువంటి ప్రభువు త్వరగా ఆయన వస్తూ ఉన్నాడు, చెప్పాడు. కనుకనే ఆయన సింహముతో పోల్చదగినవాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో ప్రియులరా గమనించినట్లయితే ప్రారంభం నుంచి వద్దు కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, అయ్యో ఆ పుస్తకాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడా లేడని యోహాను గారు ఏడుస్తున్నారట. అప్పుడు వెంటనే దేవదూత వచ్చి యోహాను గారిని బలపరిచంటూ ఉంది, ఏడవవద్దు, ఇదిగో యోధా గోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పుటకైనను ఆ గ్రంథాన్ని చదువుటకైనను యోగ్యత కలిగి ఉన్నది అని అంటూ ఉన్నారు. ఆ యోధా గోత్రపు సింహమే కొదమ సింహం. ఆ కొదమ సింహమే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ కొదమ సింహము స్వరం ఏంటంటే, అక్రమము చేయువారులరా పొండి. ఇది యేసయ్య స్వరమే. ఇది కూడా ఎవరి స్వరం అమ్మ? యేసయ్య స్వరమే. నువ్వు రమ్మని పిలిచినప్పుడే రావాలి, రమ్మని పిలిచినప్పుడే ప్రభువును చేరుకోవాలి, రమ్మని ఆహ్వానం పలికిన వెంటనే ప్రభువు దగ్గరకు చేరుకోవాలి. పైగా దేవుని దగ్గర నియమం ఉంది, పౌలు గారు చెప్తున్నారు, గమనించాలి. ఏంటా నియమం అంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన చదవలేదమ్మా ఇప్పుడు తెలుసు కదా, యాకోబు, పౌలు గారు అంటున్నాను, యాకోబులో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. అందరూ గమనించాలి, దేవుని చట్టం అది. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీకు కూడా చట్టం ఉంది. నా ఇంటికి ఎవడొస్తాడో ఆడే నాకు చుట్టం, ఆడింటికి నేను వెళ్తాను. అంతేనా కాదా? మాట్లాడండి అమ్మా, నవ్వొద్దు, మాట చెప్పండి. అంతేనా కాదా? నీ ఇంటికి ఎప్పుడు రాని, నీ శుభకార్యాలకు ఎప్పుడు రాని, నువ్వు పిలిచినా ఎప్పుడు రాని వాడి ఇంటికాడ ఏదో కార్యం జరుగుతుందంటే మరి అది ఏదో లేకుండా మరి దర్జాకి వెళ్ళిపోయి భోంచేసి వచ్చేస్తావమ్మా? రా. మన సామెత కూడా ఒకటి ఉంది, ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి. దేవుని దగ్గర నియమం ఏమిటంటే, నువ్వు దేవుని దగ్గరకు రా, అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఫస్ట్ స్టెప్ నీదే, మొదటి అడుగు నీదే. నువ్వు దేవుని దగ్గరకు రా, అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవునితో మాట చెప్పేసాయి, దేవునితో ఒక మాట చెప్పేసాయి, యేసయ్యా నేను నీ దగ్గరకు వచ్చా. గుళ్ళోకి వచ్చినప్పుడు యేసయ్యా నేను నీ దగ్గరకు వచ్చా, ఓ మాట చెప్పేసి వెళ్ళిపో, అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. కనుక ప్రియులరా, ఆయన రమ్మన్నప్పుడే మనము రావాలి. ఆయన రమ్మన్నప్పుడు మనము రాకుండా తరువాత వద్దామనుకుంటే రాకడ భాగ్యము లేదు, తరువాత వద్దామనుకుంటే మహిమ మేఘమెక్కే స్థితి లేదు, తరువాత వద్దామనుకుంటే వధువు సంఘ అంతస్తు లేదు, తరువాత వద్దామనుకుంటే విందు లేదు, పెండ్లి కూతురి స్థానము లేదు. ప్రభునందు ప్రియులరా, అలాంటి వారితో అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగనే ఎరుగాను. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకులు వచ్చి తలుపు తడుతున్నారు, మాకు తలుపు తీవా, మీరెవరో నాకు పోండి, గెంటేశాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం.
ఈ పరమగీత గ్రంథములో ఉన్న మాట ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడని ఆమె ఏమైతే చెప్పిందో, నీ ప్రియుని మాట నువ్వు విను, ఆలకించు, అలాగున నీవు చేయి. ప్రియుని స్వరములో స్వస్థత ఉన్నది. ప్రియుని స్వరము ప్రియులరా అంతము లేనిది, శాశ్వతం ఉండేది. ఇంకా ప్రియుని స్వరము ప్రియులరా శక్తి గలది. ప్రియుని స్వరము రమ్మని చేర్చుకునేది. ప్రియుని స్వరము నువ్వు అక్రమము చేస్తే పొమ్మని త్రోసివేసేది. ఈ పిలుపుల్లో ఏ పిలుపు నీకు కావాలి? మొదటున్న 4 పిలుపులలో నువ్వు ఉండాలి, దేవుని దగ్గరకు రావాలి. 5వ పిలుపులో నువ్వు ఉండకూడదని కోరుకో, ప్రార్థన చేసి సిద్ధపడు. ఈ ఉపవాస కూటముల ద్వారా మీ అయ్యగారు ఎంత ఆత్మీయముగా సంఘాన్ని నడిపిస్తున్నారో, వారి తర్ఫీదులలో నీవు దేవుని మాటకు లోబడాలా, తిరగబడాలా? ఈ మాట చెప్పండి, ముగించేస్తున్నాను. లోబడతావా, తిరగబడతావా? లోబడ. అలాగున లోబడి దేవుడిచ్చే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనందరం పొందుకుందాం. అటు ధన్యత ఇదైన వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. కృపగల దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. వివరించుకున్న ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో భద్రము చేయండి. యేసయ్య పేరు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రేమించి మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించి మంచి సమయాన్ని నాకు ఇచ్చిన అయ్యగారు జాన్ మోషే అయ్యగారు, పెద్దలు మరి ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా నా వందనాలు. మరణాత మరణాత. తొందరగా మూంచేరు కుట్టారా? ఎందుకు కుట్టారు చెప్పాలి? బాగా చెప్పారు. చాలా సంతోషం. చక్కని వాక్యం విన్నారు. బహుశా నేను అనుకుంటున్నాను పునాది వేశారు ఎవరు? ఆశ స్వరం మీకు ఎవరికి వినపడలేదు, నాకు వినపడింది. తర్వాత సరిత, ఇంకా కేజీఆ, ముగ్గురు పునాది వేశారు. పునాదు ఏమేశారు? వాక్యం బాగా చెప్పాలని ప్రార్థన చేశారు. మేమందరం ఈ ఈసారి గట్టిగా చేయాలి. మరలా మీరు ముగ్గురే చేయాలి. ఇప్పుడు రెండో ప్రసంగాన్ని కూడా గట్టిగా చేయాలి. ఇందాక మెల్లిగా చేశారు, ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు రెండోసారి మంచిది. మరి చాలా విలువైన శ్రేష్టమైనటువంటి సందేశము. మరి పిలుపు అంటే స్వరము వినాలి కదా. మనందరం స్వరం వినేవారంగా ఉండాలని ప్రియులరా మరి రెవరెండ్ రతన్ రాజయ్య గారు చక్కటి సందేశం ఇచ్చారు. ఈ వాక్య సందేశం మనందరిలో ఈ కాసేపే ఉండాలంటారా, లేకపోతే రాకడ వచ్చే వరకు కూడా ఉండాలంటారా? రాకడ వచ్చే వరకు ఉండాలంటే ఏమో ఈ రాత్రి రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేక వచ్చే సంవత్సరం రావచ్చు, లేక కొన్ని సంవత్సరాలైన తర్వాత రావచ్చు. కానీ ఈ ప్రసంగం మాత్రమే ఎక్కడ ఉండాలి? మనలోనే ఉండాలి. మనలోనే ఉండాలి. ఎప్పుడు మనం దాన్ని తలంచుకుంటూ ఉండాలి. మరి విలువైన సందేశం ఇచ్చినటువంటి రెవరెండ్ టిఆర్ రతన్ రాజయ్య గారికి మన సంఘం తరపున మరి ప్రత్యేకమైన మరణాత తెలియచేస్తున్నాం. మరణాత అన్నయ్య గారు రైట్. కానుకల సమర్పణ జరిగించుకుందాం. కీర్తన పాడండి. రెండవ సందేశం విందాం. మరలా ఆ ముగ్గురే చేస్తారో లేకపోతే ఇంకా ఉన్నవాళ్ళు చేస్తారో? ఇప్పుడు రాయడిపోయింది. అక్షయ ప్రార్థన
తర్వాత స్మైలీ, తర్వాత మేరీగోల్డ్. మీరు వాక్యం వింటున్నారో లేదో? రైట్. రేపు అమృత, సమీర, సుభాష్. ప్రత్యేక కీర్తన పాడతారా ఎవరైనా? ప్రత్యేక కీర్తన పాడేవారు. అమ్మా ఎవరు పాడతారు? రండి. ఎవరు? రండి, పాట పాడండి. ఏ సన్న స్వరమన్నా నువ్వు ఎప్పుడైనా విన్నావా అని పాట పాడండి. ఇప్పుడు వాక్యం విన్నాం కదా. ఏ సన్న స్వరమన్నా నువ్వు ఎప్పుడైనా విన్నావా అనే పాట పాడండి. కన్వెన్షన్ కీర్తన పుస్తకంలో నుండి 71వ కీర్తన పాడుకుందాం. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా జలమూల శబ్దము, జలమూల శబ్దము, బలమైన ఉరుములతో, జలమూల శబ్దము,
కానుక కొరకు ప్రార్థన మాధురి పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనగానే మోకరించాలని చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరించండి. పరిశుద్ధుడైన మా ప్రభా, నీ కృపను బట్టి తండ్రినైనా దేవా, యొక్క రాత్రికి 2వ రోజున తండ్రి ఉపవాస ప్రార్థనలు తండ్రినైనా ఉపకారం వల్ల నేను ఉపవాసం ఉందని నేను అటు మాకు వాక్యం ద్వారా సెలవిచ్చిన తండ్రి మీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. ప్రభా, మొదటి వర్తమానము నేను విన్నాం ప్రభా తండ్రినైనా చక్కని నీ స్వరం వినాలని ప్రభాటి రీతిగా తండ్రి మా దైవజనులు చెప్పి ఉన్నారు తండ్రినైనా దేవా. ఇదిగో 2వ వర్తమానం వినిచుండగా నా ప్రభు బిడ్డల పట్లనైనా చక్కని నీ స్వరం వినుటకు నేను అటు కృప చూపించి సహాయం చేయమని నడుచున్నాం తండ్రి. ప్రభా, మేమందరం కూడా ఇదిగో తండ్రినైనా కానుకలనైనా అర్పించున్నాం ప్రభా తండ్రినైనా నీ కృపను బట్టినైనా ప్రతి గుప్పులను కూడా విప్పినైనా వారికి ఉన్నంతలోనే నా ప్రభా వేసి ఉన్నారు తండ్రినైనా ప్రభా, వారిని దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రభా, ఏబేలు కానుకనైనా దీవించి ఆశీర్వదించినట్లుగా మా కానుకను కూడా దీవించి ఆశీర్వదించినట్లు కృప చూపించమని నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. 2వ సందేశం విందాం. మరి రెవరెండ్ కృపావరమయ్య గారు వాక్యమును అందిస్తారు. అందరూ కూడా బయట ఉన్న వారందరూ కూడా దయచేసి లోపలికి వచ్చేయాలి. ఎవ్వరు బయట ఉండకూడదు. ఇరుగ్గా ఏమీ లేదు, చాలా విశాలంగా ఉంది కదా. ఓ పాఠం నేర్పారు, పోయిన సంవత్సరం ఓ పాఠం నేర్పారు, ఈ సంవత్సరం 2వ పాఠం నేర్చుకున్నాను. తర్వాత చెప్తాను దానికి జవాబు. 2వ సందేశం విందాం. అందరూ లేచి నిలబడి ఒక పల్లవి ఒక చరణం ఉజ్జీవంగా పాడదాం. ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ పాడాలి. తర్వాత అక్షయ్ ప్రార్థన చేస్తుంది. వెళ్ళిపోయింది బయటికి ఉందా? ప్రార్థన చేతి కంగారు పడుకో, ధైర్యంగా ఉండు, చేతికి టైం ఉందంగా. రైట్, అందరం కలిసి ఒక పల్లవి ఓ చరణం పాడుకుందాం. ఓహో పావురామా పరమ పావురంబుతోడగూడి ఎగురవే పావురామా పరమ పావురంబుతోడగూడి ఎగురవే. ఆఖరి చరణం. Yeah.
చప్పట్లు కొట్టండి. ఎగిరి వెళ్ళే పావురానికి ఏముంటాయి? అంత తేలికేం కాదండి. ఎగిరి వెళ్ళే పావురానికి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి, చాలా ఇబ్బందులు, శ్రమలు ఎన్నో రావు. కానీ ఎన్నొచ్చినా కానీ నలిగి అలిగి కలత పడకే ఎగురవే పావురమా అంటూ చాలా చక్కని భావాన్ని ఈ కీర్తనలు రాశారు. కాబట్టి ఎగిరి వెళ్ళిపోదాం అనుకున్న చాలా సంతోషం. కానీ ఎగిరి వెళ్ళి పావురానికి వేటగాడంట చెట్టు మీద చాలా పావురులేనని చూచి గురిపెట్టి వల వేసిరాడంట. వల విసిరిన తర్వాత మరి ఒట్టిన వచ్చేస్తాయి, వల వేస్తే వెన్న వచ్చేస్తాయా? ఆ వలలో మేత గింజలు వేసాడట. ఇంకా ఒక్కొక్కటి దిగుతున్నాయంట. చెట్టు మీద ఉన్న పావురాలన్నీ కూడా బిలబిలమంట వచ్చేసాడు. మేత వేయగానే బిలబిలమంట వచ్చేసాడు. ఆహా, పండిపోయింది ఇలా నా పంట అనుకున్నాడంట. ఎవరు? వేటగాడు. ఆడు వేటగాడని, నేను వేటగాడని వాటికి తెలియదు అనుకున్నాడు. అప్పుడు గింజలు వేయగానే చెట్టు దాక్కున్నాడంట. మొత్తం మీద పావురాలు వచ్చాయంట. పావురాలు వచ్చాయంట. మొత్తం వల నిండా ఆ గింజలు జల్లేసారు కదా, గింజలన్నీ తింటా ఉన్నాయంట. వాడు వచ్చి వాటిని అన్నిటిని లాగేద్దామనుకున్న లోపలనే ఏం చేసేయండి, పావురాలన్నీ కూడా ఈ వలట్టుకుని వెళ్ళిపోయాయండి, ఎగిరిపోయాయండి. సాధ్యమైంది అంతానే కాదండి. కానీ నిజంగా ఆడనుకున్నాడు, పట్టేసుకుందాం అనుకున్నాడు. కానీ ఈ పావురాలు ఏం చేశాయి? ఎగిరి వెళ్ళిపోయాటండి. వల మొత్తమే వల వెళ్ళిపోయింది. అందుకే ప్రభు ఏం చెప్పారు? పావురముల వలె నిష్కపటులై ఉండాలి, నిష్కపటమైనవే. పాముల వలె వివేకులై ఉండాలి. వేటగాడు వచ్చాడు మనల్ని పట్టేసుకుని లాగేస్తాడు. కాబట్టి ఆడు లాక్కుండగానే మనం ఎగిరిపోవాలని ఒక పావురం అందరికీ చెప్పగానే అన్ని పావురాలు కలిపి ఒకేసారి ఎగిరిపోయండి. అలాగ మనము ఎగిరెళ్ళే పావురానికి వల వేస్తాడు. మేత లోపల ఉంది, మేత కొరకే దిగే. కానీ వలలో చిక్కుకుంటామని తెలిసి చిక్కు నుండి విడదీసుకోవడం కొరకు ఎలాగైతే ఎగిరిపోయిందో అలాగే ఉపవాస ప్రార్థనలు లేదా ఏదో మనకు కార్యక్రమం అడ్డొస్తుంది. అవాంతరాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ ఎక్కడికి రావాలి? ఇప్పుడు శ్రమ ఉన్న చోటుకి వచ్చాయి కదా. చెట్టు మీద నుండి ఎక్కడికి వచ్చాయి? వల అని తెలిసి చిక్కుకుపోతామని తెలిసి కూడా వచ్చి ఏం చేశాయి? సంధిస్తే సాతాను శోధించునన్నారు దైవజనులు. సంధించి సాతానును బంధించాలన్నారు. కాబట్టి ఇప్పుడు పావురాలు ఎవరు బంధించాయి? సాతానుని వేటగాడిని బంధించే. మనందరం బంధించే వారిలో ఉన్నామా లేకపోతే చిక్కిపోయేటువంటి వారిలో ఉన్నామా? ఒకసారి యోచించుకుందాం. రెండవ వర్తమానం ద్వారా మనం యోచించుకోవాలి. అందరం మరి ఎగిరి వెళ్ళే పావురాలుగా తయారు కావాలంటే శ్రమలు వస్తాయి. శ్రమలను జయించే శక్తిని పొందాలి. దేవుడట్టి భాగ్యం మనకు దయచేనుగాక. ఆమేన్. కూర్చోండి. రెండవ వర్తమానం విందాం. రెవరెండ్ కృపావరమయ్య గారు మరి ఒక అర్ధగంట సమయాన్ని వాక్యాన్ని అందిస్తారు. అందరికీ మరణాత. రాత్రి ఛాన్స్ పోగొట్టుకున్నాను. అంటే నిజంగా బలహీనంగా ఉన్నాను. అయినా సరే మరి కాసేపు అలాగే ఉండిపోయాను కదా రాత్రి. ఏదేమైనా దేవుడు మరి నాకు సమయం ఇచ్చారు కనుక దేవుని మహిమ కలుగును గాక. అపుస్తుల కార్యములు 1:11 చదవండి. అపుస్తుల కార్యములు గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
దయానిధివైన మా తండ్రి సర్వాధికారి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. మీరే నీ దాసుని ప్రేరేపించి సంఘక్షేమం కొరకు, వృద్ధి కొరకు, గ్రామ రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనా కూటాల్లో ఈ 2వ దినము రాత్రి కాలం ముందు 2వ వర్తమానము ప్రభువా మరి నాకు ఇచ్చిన స్తోత్రం. ఈ సమయాన్ని ప్రభు మీ చేతికి అప్పగించుకుంటాను. బలహీనుడను, అయోగ్యుడను, మాట మాంద్యము గలవాడిని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుతున్నాం. దేవా, చదువుబడిన వాక్య గ్రంథములో నుండి నీ పలుకు మాకు వినిపించి మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి సహాయం చేయమని, దైవజనుని యొక్క ఆత్మను ప్రభు మాలో ఉంచమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇది 2వ రాకడ కాలం. మీరు అనేక మార్లు ఈ వాక్యం విన్నారు, వినలేదని అంటలేదు. ఈ వాక్యంలో ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది, దాంట్లోనే జవాబు కూడా ఉంది. గనుక వాక్యం యొక్క భావము, వాక్యం యొక్క విలువ మనకు తెలిసిన వారం కనుక వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అంటే అర్థం ఏంటి? విన్నదానిని మన మనసులో ఏం చేయాలి చెప్పండి? భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకోనకపోతే ఎన్నాళ్ళు విన్నా దానివల్ల ఉపకారం మనకి ఉండదు. ఎందుకోసం? నువ్వు భద్రపరుచుకున్నప్పుడు ఎంత విన్నా దానివల్ల ఉపకారము ఉండదు. అంచేత మరి చక్కటి, నాకంటే ముందు దైవజనులు చక్కటి మరి వాక్యం మనకు వినిపించారు. దీనికి ముందు ఒక చిన్న మాట నీకేం చెప్తానంటే, పావురములు పట్టబడడం, పావురములు ఎగిరిపోవడం విన్నాం కదా ఇప్పుడు కథ. ఇది మా చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు కథ. దానికి ఏమేమి పేరు చెప్పండి? దానికి ఈ కథకి ఒక పేరు పెట్టారు, చెప్పండి ఎవరైనా. మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ పాట ఏమన్నా? సూర్యబాబు గారు, సంగీత గారు, వెనకన్న వారు, కృష్ణాపర్ గారు, మీకు ఎప్పుడు చెప్పలేదు? బడిలో కథలు చెప్పలేదు. ఇది ఐకమత్యమే బలం. అందరూ చెప్పండి దీనికి, ఐకమత్యమే బలం. అంటే వేటగాడు వచ్చి వల పన్ని విత్తనాలు చల్లడం అంత మామూలే. ఈ పక్షులన్నీ వచ్చి అనగా పావురములను వచ్చి రాలిన తర్వాత ఏం కలిగిందంటే కాళ్ళు చిక్కుపడ్డాయి, రెక్కలు మాత్రం బాగా ఉన్నాయి. అదేనమాట దాంట్లోది. అర్థమైంది మీకు? ఇప్పుడు పావురములు వచ్చి ఎక్కడ రాలాయి? వల మీద రాలాయి, కానీ వల కింద రాలేదు అది. కనుక కాళ్ళు చిక్కున్నాయి కానీ రెక్కలు మాత్రం బాగున్నాయి. సరే, వచ్చిన విశేషం అక్కడ చిక్కు ఏంటంటే, దీంట్లో పెద్ద పావురం ఉంది, చిన్న పావురం ఉన్నాయి, ఇంకా యవన పావురం ఉన్నాయంట. ఈ యవన పావురాలకి చెప్పిందంట ముందు, పెద్ద పావురం ఉందంట, అది వేటగాడి పనిన వలది, అక్కడ వెళ్ళొద్దని చెప్పిందంట. ఎవరికి? చిన్న పావురాలు. కానీ ఈ చిన్న పావురాలు ఎవరి మాట వినలేదు, పెద్ద పావురం మాట వినలేదు. అవి నువ్వు అలాగంటావు, ఎప్పటి నుంచో మాకు ఆకలిగా ఉంది అని చెప్పి పాపం ఈ వల కానకుండగా విత్తనాలు మాత్రం చూసుకుని గబగబా దిగొచ్చేయట. పాపం ఒక్కసారి దిగునొచ్చి రాలిపోయినాయి అంట. ఏమైపోయినాయి చెప్పండి? ఏమైపోయినాయి? కాళ్ళు చిక్కున్నాయి కానీ రెక్కలు మాత్రం బాగున్నాయి. ఇప్పుడు ఈ పెద్ద పావురాన్ని, ఈ చిన్న పావురం అన్నీ కూడా నిందించేస్తున్నాడు, ఒకళ్ళు నిందించుకుంటున్నారంట. మనం ఆ మాట వినలేదు. ఎవరి మాట? సంగీత గారు చెప్పిన మాట వినలేదు మనం, లేకపోతే అయ్యగారి మాట మనం వినలేదు అని ఒకరికొకరి మీద నిందించుకుంటున్నారంట. దీంట్లో తెలివైన పావురం ఉందంట. ఏముందంట? పిచ్చిమొహాలారా, మనం ఇలాగ బాధించుకుంటుంటే కాసేపటికి ఎవరు వస్తాడు? వేటగాడు వస్తాడు. మనం కాళ్ళు చిక్కున్నా కనుక, వల బరువుగా ఉండదు కనుక ఏం చేయలేం, మనం ఎగరలేం. ఇప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం కంటే పైకి ఎగిరిపోదాం అన్నారంట. ఏమని చెప్పండి? పైకి ఎగిరిపోవాలంటే ఓ పావును ఎగురుద్దో, పావును ఎగరదు అనుకోండి, వల బయటికి వెళ్తుందా? పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఐక్యం. ఇప్పుడు అర్థమైంది మీకు? గనుక కాళ్ళు చిక్కున్నాయి కానీ రెక్కలు మాత్రం
ఇప్పుడు నేను 1, 2, 3 అంటాను, ఏమి చెప్పాలి చెప్పండి? రివ్వన ఇది. ఎప్పుడైతే అలాగుందో వీళ్ళకి కొంచెం ఆలోచన పెరిగిందన్నమాట. పెరగగానే ఎగరటం ప్రారంభించే. పాపం పెద్ద పావురం ఎగరలేదు కదా, మరి రెక్కలు అలిసిపోయి ఉంటాయి కదా. కానీ యవ్వన పావురులు ఏం చేసాడు, ఒక్క మాటతోటి ఇక ఆలస్యం చేస్తే ఎక్కడ పడిపోతాం వీళ్ళు మనం, వాడి బుట్టలో వెళ్ళిపోతాం. కనుక అలా కాకుండా ఇప్పుడు సమయం పాటించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకో. తప్ప నేను అలాగైపోయావు, నువ్వు అలాగన్నావు, నువ్వు ఇలాగన్నావు అనుకుంటే ఏమైపోతాం దాని. అంతే సాతానుగడట ఎప్పుడు ఏ వల వేయాలో మనకి వేస్తాడు. ఆ వలలో మనం చిక్కున్నామంటే బయటికి మనం రాలేం. ఇక్కడ విశేషం ఏంటంటే కాళ్ళు చిక్కున్నాయి కానీ ఏం చిక్కులేదు, రెక్కలు. అంచేతనే రెక్కలు గలవారేమో పరికించుడి, పరండి. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరగలరేమో పరికించుడి అనండి. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరగలరేమో పరికించుడి. జాయ్ జాయ్ జాయం శ్రీ యేసు దిగివచ్చుచుండే. గనికి వాళ్ళ సంఘములో ఉన్న మనందరం కూడా దీంట్లో మనందరం పావురాలు అనుకుందాం. దీంట్లో చిన్న పావురాలు ఉన్నాయి, యవ్వన పావురాలు ఉన్నాయి, వృద్ధ పావురాలు కూడా ఉన్నాయి. వృద్ధులు చెప్పిన మాట ఒకసారి మనం మనసు పెట్టగనగా మరి యవనస్తులమైన మనం ఏం చేస్తాం అంటే, నేను కూడా యవనస్తుడైనా మనం అన్నాను కదా, ఏం చేస్తాం, పక్కన పెట్టేస్తాం. వాడు అలాగంటాడు, ఆడికి తెలుసు. అంచేత పెద్దలు ఏమన్నా అంటే, పెద్దల మాట చెద్దన్నపు. ఇప్పుడు చెద్దన్నం లేదు ఎవరికి, పట్టలేదు ఎవరికి, పడుతుందా చెద్దన్నం? అంచేత పెద్దల మాట వినాలి మనం. ఇప్పుడు ఒకరినొకరు ఏం చేసుకోకూడదు, నువ్వంతే నువ్వింతే అంటే ఏమవుదు. అంచేత నీ రెక్కలు పనిచేస్తాయి. కనుక ఇప్పుడు పాడండి ఇప్పుడు. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరాకలరేమో పరికించుడి అనండి. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరాగలరేమో పరికించుడి. జాయ్ జాయ్ జాయం శ్రీ యేసు దిగివచ్చుచుండి. దిగుచ్చే కాలం ఆసన్నము అయిపోయింది. ఇంకా మనం రెక్కలు ఉన్నాయా లేదని చూసుకుందామా? వచ్చాయా? పక్షికి రెక్కలు ఉండవా? మాట్లాడేటి ఎవరన్నా మీరు మాట్లాడితే చెప్పేస్తున్నది ఆమెనంటానంతే. నాకు రిఫరెన్స్ రావాలి, రియాక్షన్ కావాలి నాకు. మీరు అన్నమాట, నేను చెప్తున్న మాటకి రియాక్షన్ నాకు కావాలి, లేకపోతే చెప్పను. ఒక్క మాట కూడా చెప్పను, నాకు ముగ్గురు చెప్తాను. ఇంతటితో దేవుని వాక్యం అంటాను. ఎలా అంటే గనుక దేవుని పిల్లారా, ఇది రాకడ కాలం. ఏ రాకడ కాలం? రెండవ రాకడ కాలంలో ఉన్న మనందరికీ కూడా రాకడ సిద్ధపాటు అనేది మన తండ్రి గారు మనం నేర్పిన గొప్ప. ఇవాళే కాదు, రోజు సిద్ధపడాలి. కానీ ఈ సిద్ధపాటు కోసం ముందేమొచ్చింది? దిద్దుబాటు వచ్చింది. చెప్పుకున్నాం కదా, అక్టోబర్ నెలంతా ఒక టైం టేబుల్ ఇది మనకి, అవునా? ఈ టైం టేబుల్ ప్రకారంగా సాగిపోతున్నాం కనుక ఇక రోజు ఈ పాఠం వింటూనే ఉన్నారు మీరందరూ కూడా. కనుక ఒక్కసారి మన రెక్కలు ఉన్నాయి లేదా చూసుకోండి. అంటే రెక్కలు అంటే ఏంటి? ఈ చేతులు మనకి. కనుక ఈ చేతులతో ఎగురుతాం మన పైకి, ఎగరం కదా. అంటే ఈ చేతులు కాదు, ఈ శరీరం కాదు, కానీ రేపొద్దు నీవు ఎగరాలంటే, అందుకేనంట అయ్యగారన్న చరోక్తిగా చెప్పారంట, పాదిరి పొట్ట తడపాలి. చెప్పండి, పాదిరి పొట్ట ఎందుకోసం? వాగుతుంటారు కదా, అంచేత నీళ్లు ఏదో ఇచ్చి తడపాలట. అలాగే విశ్వాసమైన మనమట ఒదిగిపోవాలట. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? ఒదిగి ఉండాలంట. ఎక్కడ? దైవ సన్నిధి. అక్కడ వస్తాను నీకు లెక్కలు. నీకు ఒక ఆమె ఉంది, దానికి రెక్కలు వచ్చాయి, వెళ్ళిపోయింది, నేనేం చేయను అంటుందంట. పెద్ద అయిపోయింది పాపం తల్లి, రెక్కలు వచ్చాయండి. ఎవరికి? బిడ్డకి. ఏమన్నా సంగతి గారు, ఎవరికి వచ్చాయి రెక్కలు? కన్న తల్లికి, కన్న బిడ్డకి రెక్కలు వచ్చాయండి, వెళ్ళిపోయిందంట. మరి ఏం చేద్ది ఇప్పుడు తన పని? అలాగే రెక్కలు వచ్చాయని చెప్పి నువ్వు ఎగిరిపోతే నీ తల్లి మాట ఏంటి, నీ తండ్రి మాట ఏంటి?
గనుక ఈ రెక్కలు ఆ రెక్కలు కాదు, విడిచిపెట్టే రెక్కలు మాత్రం ఇవి కావు. ఈ రెక్కలు నీకు